కోపడదు. అమ్మను పిలిస్తే పైనుంచి సంతోషిస్తారు. స్వామి ఒప్పుకున్నాడు. అయితే మనము ప్రధానమైనటువంటి ఏదైనా ఒక విషయాన్ని నాన్నగారి దగ్గర ప్రస్తావించాలంటే, అడగాలంటే అమ్మ ద్వారానే వెళ్ళాలి. అలా వెళ్ళకుంటే మనం చూసాం, చూర్పడక గంటపాటు పడింది, అందరం విన్నాం. ఇలా మరికొందరు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా తన ద్వారా వెళ్లకుండా డైరెక్ట్ గా స్వామి దగ్గరికి వెళ్లితే అమ్మ కాస్త స్వామిని కూడా టెస్ట్ చేస్తుంది. భక్తులను రక్షించాలనేటువంటి పట్టుదల స్వామికి ఎంత ఉంది, ఎలా ఉంది. నన్ను కాకుండా వెళ్ళినా ఆయన ఏమైనా సరి చూస్తారా లేదా? దృష్టాంతం కావాలంటే సీతారామ లక్ష్మణులు అరణ్యమునకు వచ్చినప్పుడు దండకారణ్యానికి ప్రవేశించగానే ఋషులందరూ వచ్చి ఆ స్వామిని శరణు వేయాలి. మేము రాక్షసుల చేత హింసించబడుతున్నాం, బాధించబడుతున్నాం, నీవే వచ్చి మమ్ములను కాపాడాలి. ఇప్పుడు నేను రాను కదయ్యా, అడవిలో ఉన్నాను, అవన్నీ మాకు అవసరం లేదు. నగరస్థ వనస్థోవ త్వం నో రాజ. నీవు నగరంలో ఉన్నా, అడవిలో ఉన్నా మాకు రాదు, నువ్వే, మమ్మలను నీవే కాపాడాలి. ఇంతగా అందరూ అడిగితే స్వామి అలాగే అపడతాను రాక్షసాంశ వదిష్యామి, మీకు అపకారం చేయబోతున్నా లేదా చేస్తున్న రాక్షసులను సంహరిస్తాను, మీరు ధైర్యంగా వెళ్ళండి అని స్వామి శిష్యులకు అభయించారు. కానీ ఆ ఋషులు అమ్మవారి ద్వారా స్వామిని అడగలేదు కదా. మనుషులుగా ఉన్నాడు, వెళ్ళారు, అయ్యా ఇది మా కూడా కాపాడండి. స్వామి అలాగే అన్నాడు, తప్పేం కాదు. కానీ అమ్మవారు ఓహో మీరు నా ద్వారా కాకుండా పవన్ దగ్గరికి వెళ్ళారు, అది అక్కడ నేనున్నాను లేకపోలేదు. వారు కూడా మారన్నారు. ఋషులు కూడా గర్భభూతాస్తపోధన, మేము మీకు గర్భము లాంటి వాళ్ళము అని. అంటే ఎవరు అడిగినట్టు? నాన్న అడిగినట్టే. అయినా స్వామి ఎంత పట్టుదలలో ఉన్నాడో తెలుసుకోవాలి అనుకుని, అయ్యా మనం అరణ్యానికి వస్తున్నప్పుడే మిమ్మల్ని చూస్తే నాకు భయం వేసింది. వానప్రస్థాశ్రమం అంటున్నారు, అరణ్యంలో 14 నెలలు ఋషులలాగా కాలం గడిపి అయోధ్యకు రావాలి. జటకీరాజిన కళా, జడలు ధరించి, నారవతాలు ధరించి, కందమూలాలు పూజిస్తూ వానప్రస్థంలాగా ఉండాలని చెప్పినట్టు గుర్తు. అలాగే మనం ఉంటున్నాం అనుకున్నాను. మరి అలాంటి కఠోర నియమాలను అనుసరించడానికి అరణ్యానికి వచ్చిన వారు, వస్తున్న వారికి చేతిలో ఆయుధాలు ఉంటాయి. ఒక్కొక్కరు 2 ఖడ్గాలు, 4 తనువులు, 6 కవచాలు, ఇంకేమో అంటారు, చురకత్తులు అంటారు, చిన్న చిన్నవి కౌక్షేయకము అంటారు పేరు. ఇలా రకరకాల ఇన్ని రకముల ఆయుధాలు తీసుకొని మీరు వచ్చారు. నాకు అప్పుడే డౌట్ వచ్చేసింది, కొంప ముంచుతారు అని. అన్నంత పని చేశారు కదా స్వామి, మనకెందుకండి ఈ గొడవ అందరితోటి? వాళ్ళు ఏం పోతే మనం 14 ఏళ్ళలో ఉందాం, ఇంటికి పోదాం. ఎలా యోజన చేస్తున్నారు? బహుశా ఈ తప్పు మీది కాదు, మీ చేతిలో ఉన్న
ఆయుధం తక్కువ. అగ్ని సంయోగవతి హేతు శస్త్ర సంయోగ ఇదే. అగ్ని మన దగ్గర ఉంటే ఎలా కాల్చకుండా ఉండదో, శస్త్రం దగ్గర ఉంటే కొట్టకుండా ఉండము. ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్తాను. స్వామి అని అమ్మవారే రాముడికో చక్కని కథ చెప్పారు. ఒక అరణ్యంలో ఒక మహర్షి, తన సమర్థుడు, తపోనిష్ఠుడు, తపస్సులో అలాకారమైన తపస్సు చేస్తూ ఉన్నాడు. తపస్సు ఎవరు చేసినా ఓ మహానుభావుడు ఉన్నాడు. ఎవరైనా ఇంద్రుడు ఏం చేస్తాడు? రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ అందరినీ పంపుతాడు. ఎందుకు పంపుతాడు? వీడు నిజంగా తపస్సు చేస్తున్నాడా, తపస్సు చేస్తున్నట్టు నటిస్తున్నాడా, ఇతని మనస్సు ఎంత దృఢంగా ఉంది, నిజముగా తాను కోరినటువంటి కోరిక బలిగేవైతే దాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఈ రంభావతుల కోసం పాపులాడు రాదు. ఆయన ఉన్నాడు. ఎవరైనా హిరణ్యకశ్యపుడు చేయించారా? రావణాసురుడు చేయించారా? వృత్రాసురుడు చేయించారా? ఎవరు లేదు. కాబట్టి మనశుద్ధి ఎంత ఉందో తెలుసుకోవాలని ఇంద్రుడు రకరకాలుగా పరీక్షిస్తాడు. కేవలం రంభావులే కాదు, రకరకాల వేషాలు వస్తాయి. అదే రీతిలో ఇక్కడికి పంపించారు. రంభాలు వచ్చి మేనకాది ఎవరో వచ్చేసారు. కొన్ని ఏడు నాట్యాలు చేశారు, ఆపరాలేదు, పాటలు పాడారు. ఋషికి కళ్ళు తెరవలేదు, చూడలేదు. ఏం చేయాలి? మా పని అయిపోయిందని వచ్చి, స్వామి అతను మా చేత ఓడించబడ్డాడు, చాలా గట్టిగా ఉంది మనసు, అలాగా నీ వల్ల కాలేదా? సరే వెళ్ళిపో, నేను వెళ్తాను. ఏంటి రంభాలు వచ్చి ఏం చేయకుండా ఇందులో చెప్తారు పోయేక్కడ అనుకున్నారు. అప్పుడు ఇంద్రుడు ఒక రాజ కటుని వేషంలో ఒక పెద్ద ఖడ్గం తీసుకొని వెళ్ళింది. ఆశ్రమానికి వెళ్ళి కష్టాన్ని నమస్కారం చేసి, గురువు గారికి అయ్యాలి, గురువు గారు క్షమించాలి, ఈ పక్కన నువ్వే మాట్లాడగలిగింది, పదగలు రమ్మన్నారు, పెడుతున్నాను. అత్తగారికి వెళ్ళే ముందు ఆయుధం తీసుకొని పోకూడదని చెప్పారు. మరి కలువేమో నాకు మా రాజుగారు ఇచ్చారు, వారికి వరంతో వచ్చింది కదా, ఈ ఖడ్గాన్ని కింద పెట్టకూడదు వారి కండిషన్. అలాగే ఖడ్గాన్ని తీసుకొని పోకూడదు అత్తగారికి కండిషన్, ఖడ్గం కింద పెట్టకూడదు నాకు ఇచ్చిన వారి కండిషన్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? వేగం ఉండేది కదా, ఎంత 2 రోజులు వాళ్ళ 2 రోజులు వచ్చేస్తాను. స్వామి గతం దాకా నేనే మీ చేతిలో ఉంచుకోండి, 2 రోజులే నడుచుకుంటాను, దయచేసి కింద మాత్రం పెట్టండి. సరే దానికి నేను అలాగేనా అన్నట్టు పంపించారు. వాడు వస్తారా? ఈయన కళ్యాణం పట్టుకొని రోజు పొద్దున్నే పూలకు, కవిజలకు, తడపలకు, ఇంకోటి పట్టుకుంటే ఏదో పోతున్నాడు. 2-3 రోజులు అయ్యేసరికి ఇలా పోతూ ఉంటే ఆ కట్టికంతా చెట్లు తగిలింది. ఇన్ని పూలు ఆగిపోయాడు. అబ్బా ఒక్కొక్క పూ చెప్పడం కలిసి బాగున్నట్టుంది, చూస్తామని ఇలా అన్నాడు. ఇన్ని పూలు కాదు, ఒక్కొక్క బాగుంది. తడపలు ఒక్కోడు లాగానే పెట్టి ఇలా అన్నాడు. ఇల్లు వచ్చి సమితలు ఇంటికి రావడం పెద్ద మొద్దుపడి బాగుంది. ఇంకెందుకు మరి రోజు లాగే చెప్పాను. ఇలా 3 వేసరికి అలా పోతుంటే ఒక పెద్ద పాము వచ్చేసి, ఒక పాము వచ్చింది ఇలా పెద్ద కూడా వచ్చింది ఇలా అయిపోయింది. ఉండేది ఇంకోటి ఇంకోటి ఇంకోటి. వారం రోజుల్లో అయ్యగారు కాస్త తపస్సు కాస్త మారి వేరేగారు. స్వామి అంత పెద్ద చేతిలోనే ఆయుధం వస్తే వేరేగారు పెద్దదే క్షత్రియులు, అందులో వీరులు,
నీ చేతిలో ఆయుధం ఉంటే గట్టింది. శాస్త్రం కోరిక వల్ల ఒక 3 తప్పులు చేస్తాం అని శాస్త్రం. త్రీయేవ వ్యసనాన్యత్ర కామయాని భవంతి. కామం అంటే కోరిక. మన మనస్సులో ఒక కోరిక ఉంటే ఆ కోరికను సాధించుకోవటానికి మనము 3 తప్పులు చేస్తాం. ఒకటి పరదారాభిగమనం, పరస్త్రీలను ఆశించుట. రెండవది మిథ్యావాక్యం, అబద్ధమాడుట. మూడవది విన వైరంచ రౌద్రత, శత్రుత్వము లేకుండా హింసించుట, చంపుట. మనం ఒక వ్యక్తిని కానీ ఒక ప్రాణిని కానీ హింసిస్తున్నామంటే ఏంటంటాం? దాని వలన మనకు అపకారం జరిగి ఉంటే, జరగబోతుంటే అయినప్పుడు ఇది మూడోది. ఏమీ లేకుండా హింసిస్తే తప్పే. ఇక మీ విషయంలో మొదటి 2 లేవు నాకు తెలుసు. ఎందుకు? రాముడు ఏకపత్ని వ్రతుడు, మీకు పరస్త్రీ వ్యామోహం లేదు. అలాగే అబద్ధం కూడా ఆడరు. ఎందుకు ఆడరు? నిజంగా అబద్ధమే ఆడుంటే ఆయన అడవికి వచ్చేవాడు. అసలు అబద్ధమే కాదు, తండ్రి కూడా అబద్ధమాడిన వాడు కాకూడదని తన అడవికి వచ్చాడు. పితా ప్రభు అస్మాకం వనస్థం నగరస్థం వా కర్తం. లక్ష్మణస్వామి అంటాడు, నిన్న నీకు రాజ్యమిస్తానన్నాడు, ఈరోజు అడవికి పొమ్మన్నాడు, నువ్వు అలాగే ఊరుకుంటావా? అతను నిజముగా తన కోరికగా చెప్పలేదు. కైక కోరితే, అతని ప్రియురాలు కోరితే, అతని ప్రియురాలి మనస్సుకు సంతోషం కలిగించడానికి నిన్న అడవికి పంపుతున్నాడు. ఇది న్యాయమా? నువ్వెందుకు పోతావు? ఎదురెందు. అంతేకాదు లక్ష్మణస్వామి అంటాడు, కనిష్యే ఇతరం వృద్ధం బాల్యవాలేన సంస్థితం. తండ్రిని చంపేస్తాడు. ఇదే సమల బాబు అంటే పేరుకు మాత్రం వృద్ధుడు, గుణాల్లో బాలుడు. అది కాక వాళ్ళు గురోరపి అవరిక్తస్య కార్యాకార్యమజానత ఉత్పన్నం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. పెద్దవాడైనంత మాత్రాన తప్పు చేసినట్టు ఊరుకోవాలని చెప్పలేదు. పెద్దవాడైనా సరే గర్వించి ఏ పని చెయ్యాలో ఏ పని చెయ్యకూడదో తెలియకుండా చెడుదారిలో ఇదే శాసించాలి. అతనే మంచి దారిలోకి తేవాలని శాస్త్రం ఉంటే, నేను నాన్నగారితో వాదిస్తున్నాను, నీ నాన్నగారిని మారుస్తున్నాను, అసలు మీరు మాకు సపోర్ట్ ఇవ్వండి. లక్ష్మణస్వామి అంటే రాముడు మానవేవాడుగా. నాన్నగారంటే ఏమిటి? అడవిలోకి పంపొచ్చు, ఊళ్ళోనూ ఉంచవచ్చు. రాజును చేయడానికైనా అరణ్యానికి పంపడానికైనా అతనికి అధికారం ఉంది. 2 రకాలుగా ఉంది. ఒకటి రాజు ఆజ్ఞాపించవచ్చు, 2 తండ్రి పంపించు. తండ్రి అయినందుకే తన మనస్సు ఆనందంగా ఉండటానికి మనను తండ్రి మన సేవను మనను ఉపయోగించుకోవాలి. నీ భార్య సంతోషానికి నేనెందుకు కష్టపడాలి అని అడిగే హక్కు కొడుకుకు లేదు. ఎందువల్ల ఆ భార్య సంతోషం పొందడం వల్లనే నువ్వు పుట్టావు. అప్పుడు అడిగానా? ఏ భార్య సంతోషం వల్ల నువ్వు పుట్టావో, ఏ భార్య ఆమోదం వల్ల నువ్వు పెరిగావో, ఏ భార్యాభర్తల త్యాగం వల్ల నువ్వు ఇంతవాడవయ్యావో, అలాంటి నీవు వారి క్షణకాలమో సంవత్సర 5 సంవత్సరాల సంతోషం కోసం అడిగి పోలేవా? పోతే తప్ప. నాన్నగారు పెంచితే మంచివాడు, త్యాగం చేస్తే మంచివాడు,
చదివిస్తే మంచివాడు, సుఖమిస్తే మంచివాడు, ఇల్లిస్తే మంచివాడు, అడగమంటే చెడ్డవాడు. ఇదెక్కడికి నీ సంతోషం కోసం, నీ తృప్తి కోసం, నీ ప్రీతి కోసం, నీ భవిష్యత్తు కోసం అతను ఎన్నో వదిలిపెట్టినప్పుడు అతని ఒక్క సంతోషం కోసం నువ్వు ఒక్కసారి వదిలిపెట్టలేవా? తప్పురానన్నా తండ్రికి పూర్తిగా హక్కు ఉంది, మనం అడవికి వెళుతున్నాం. తండ్రి తన ప్రియురాలి ముత్తగా తీర్చడానికి అడవికి పోనానంటే తదాస్తు అని వెళ్ళిపెడుతున్నాం. నిజంగా అబద్ధమాడే అలవాటే రాముడికి ఉంటే వెళ్ళేవాడంటే నేను వెళ్ళనంటాడు. కాబట్టి మీరు అబద్ధమాడరు, పరస్త్రీ వ్యామోహం లేదు. మరి ఏముంది? ఇప్పుడు కొత్తగా నీకొచ్చి పడింది, రాకతో మీకు ఎలాంటి వైరం లేదు. ఎలాంటి వైరము లేకుండా మీరు వారిని చంపుతానని ఎలా మాట ఇచ్చారో వైరముకే తప్పొచ్చు. కొంచెం ఆలోచించుకోండి. స్త్రీ చాపలాత్ ఏతత్ ఉదాహృతం మే ధర్మంటే ఉత్తుంతవక సమర్థ. ఏదో స్త్రీని అందులో మీ ప్రీతిని కోరేదాన్ని కాబట్టి ఉండబట్టలేదు. ఏదో చెప్పారు. రామచంద్రుడికి ధర్మం చెప్పగలవాడు ఎవరైనా ఉన్నారని సమర్థ. నీకు ఎవడు ధర్మాన్ని చెప్పగలడు? కాబట్టి విచార్య బుద్ధ్యాచ, మీ బుద్ధితోటి ఆలోచించి అవసరమైతే సహా అనుజేన తమ్ముడితో కూడా ఆలోచించి ఎదు రోచితే తప్పు, నీకేది బాగా నచ్చితే కాదు చెయ్యి అని సీతమ్మ ఒక అడ్డుపుల్ల వేసి. అంటే రాముడు ఏమంటారు? నిజమే అంటారా? కాదు అంటారా? ఆ మహానుభావుడు అంటారు, చాలా బుద్ధిమంతురాలు నువ్వు, నా బుద్ధిరాలు, ప్రియురాలు, నా యోగాన్ని, నా క్షేమాన్ని, నా భవిష్యత్తును బాగా కోరేదాను, రాజనీతిని ధర్మాన్ని చాలా బాగా చెప్పావు, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ఈ చెప్పేదేదో ఋషులకు మాట ఇవ్వక ముందు చెప్తే బాగుంది. ఒకసారి ప్రతిజ్ఞ చేసిన తరువాత మారే ప్రశ్న లేదు. అప్యహం జీవితం యజ్ఞం త్వాం వాసితే సలక్ష్మణం నతో ప్రతిజ్ఞాం సంసృత్య. సీత, అన్న మాట నిలబెట్టుకోవడం కోసం నా ప్రాణమైనా ఇస్తాను. అవసరమైతే నిన్ను కూడా విడిచిపెడతాను, తమ్ముడైనా లక్ష్మణుడిని కూడా విడిచిపెడతాను. చేసిన ప్రతిజ్ఞను మాత్రం విడిచిపెట్టను. అది కూడా ఋషులకు చేసిన దానిని అసలు విడిచిపెట్టాను. అయినా నీవే శతాకిల త్రాయతైది ఉదగిరం చక్రస్య శబ్దం. వైరం ఉందా, శత్రుత్వం ఉందా అని అడిగిన నీవే మొదలో మాట్లాడినావు. మన క్షత్రియులము, క్షత్రియులం అంటే మనము మనకంటే బలహీనులకు కలగబోయే కలిగిన గాయాల నుండి కాపాడేవారు క్షత్రియుడు. శతాతు త్రాయతే, శతం అంటే గాయము, ఆపద, విపత్తు ఉంటాయి, వాటి నుంచి కాపాడేవాడు. ఎవరి గాయము? ఎవరైనా ఒకటి తనకంటే బలహీనుడై తన సాయం అడిగినవాడు, అడగనివాడు, సమర్థుడైన వాడు చూస్తుండగా ఎత్తివాడు ఇంకొకటి చేత బాధ పెట్టబడుతుంటే శక్తి ఉండి ఊరుకుంటే ఆ భావం వీడిదే వాడి కదా. కాబట్టి మనకు శక్తి ఉంది, ఎదుటివాడు బాధపడుతున్నాడు, వాడు చెప్పారు అడిగారు వాళ్ళు బాధపడుతున్నారయ్యా, మనం వెళ్ళి ఆ బాధను తప్పించాలి. వీరుడు పడుతున్న బాధ నుండి తప్పించటమే క్షత్రియ శబ్దానికి అర్థం. ఎదుటివారి ఆస్తి తొలగించడానికి మాత్రమే ఆయుధం క్షత్రియుడు పట్టాలి. ఈ రెండు నువ్వే అన్నావు కదా, మరి మనం క్షత్రియ కదా, వాడు బాధితుడు కాదా?
వానప్రస్థమైన గృహస్థమైన క్షత్రియుడు క్షత్రియుడే. నేను వధించి తీరుతాను. సీతమ్మ ఏం చేసినట్టు రామచంద్రుడిని మానిపించినట్ట తప్పకుండా చేస్తానని ప్రతిజ్ఞ మరి కాస్త గట్టిపడేసింది. పైకి చూడడానికి మాత్రం అడ్డుపుల్లకి ఇచ్చినట్టు కనబడింది. అతనిలో రాజుల సంహారం తప్పకుండా చేయాలనే పట్టుదలను పెంచి వ్యతిరేక ముఖంగా కానీ అనుకూల ముఖంగా కానీ అమ్మవారి ద్వారానే మనము మన పని సాధించుకుంటామన్నది శాస్త్రము, సాంప్రదాయము, అనుభవం. కానీ పాపం గోపికలు 2 రకాలుగా ప్రయత్నించారు కదా. మన ముందు అలగలిస్తానని చెప్పి అమ్మవారి వైభవాన్ని చేసి అమ్మా లే తల్లి వచ్చి తలుపు తీయి అన్నారు. నిన్న అమ్మవారి యొక్క భోగాన్ని వర్ణించి పసిపిల్లలను పిల్లలను కాదని తల్లిదండ్రులు భోగానుభవంలో ఉంటారన్నమాట. తమను తాము పిల్లలుగా చెప్పుకున్నారు. తమకు కాదన్నా తమకు లేని తమకు అందని ఏ సంతోషమో తల్లిదండ్రులకు ఉండకూడదు. పిల్లలు ఎక్కి తొక్కని పక్క తల్లిదండ్రులకు నచ్చకూడదు అంటుంది. మనం చెప్తున్నాం. కాస్తంత పసిపిల్లల మూత్రం యొక్క సుగంధం వస్తూ ఉంటేనే పరుపు మీద తల్లిదండ్రులు బాగా నిద్రపోతారు. పిల్లలు పక్కన లేకుంటే నిద్ర పోలేదు అని శాస్త్రం. ఇలాంటి ధర్మాలన్నీ చెప్పి లేపారు. అయినా లేదు. మేము శాస్త్రం ప్రకారం వెళ్ళాం, ధర్మం ప్రకారం వెళ్ళాం, ఇద్దరిని పెట్టాం. అయినా మా పని కావడం లేదు. ఎక్కడ లోపం ఉంది? అసలు విషయం ఏమిటంటే పిల్లలు తొందరవుతున్నారు, చూడాలని ఆశపడుతున్నారు. కానీ స్వామి కాదు చెప్పేమో మనం ఏం చేయాలి? స్వామి ఎలా ఉన్నాడో చూడాలి కదా. ఎలా అంటే మన వాటిని ఏమంటాం? 3 అనుగ్రహించే 3లో ఉన్నాడా? కోపంగా కూడా కోపంగా ఉంటే గాలి చేయకూడదు. సమయం చూసి చెప్పుదామని ఆయన ఊరుకుంది. నీరాదేవి ఆలస్యం చేస్తున్నా కొద్ది పిల్లలకు తొందర ఆస్తి పెరిగి అన్నారు ఏమేమో అన్నారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు మనం కొంచెం ఆలస్యం చేసి అమ్మని ఇంత మాట్లాడంటే బాగుంటుందా, నాన్నని కూడా అనొచ్చా, తప్పు కదా. మళ్ళీ ఇవాళ కూడా ఇద్దరిని కావాలంటే ప్రార్థిద్దాం. అమ్మ పొరపాటించండి అనుకుండా ఆహా నాన్న మీరింత గొప్పవారు, ఓ అమ్మ మీరింత గొప్పవారు, ఇద్దరు చూద్దాం. పరమాత్మ గుణాలను కాస్త పొగడితే అమ్మవారికి సంతోషం, అమ్మవారి గుణాలను పొగిడితే స్వామి సంతోషం. మనం చెప్పుకున్నాంటే శ్రీయశ్రీ శ్రీరంగేశ కవచ విద్యాం భగవతీ ప్రియాం స్వస్థోత్తే శృణుతరాం. నీ గురిదాన్ని నీకంటే గొప్పదానిగా నేను వర్ణిస్తాను. కాస్త చెవులను జాగ్రత్తగా పెట్టుకొని విను. కను ఎప్పడు కనుగుడ్లు పెద్దవి చేసి మళ్ళీ చూడు. నీ గురిదాని గుణాలను వర్ణిస్తూ ఉంటే ఆనందంతో నీ శరీరం ఉప్పొంగి నీవు తొడుక్కుంటున్నా నువ్వు చొక్కాలు చినిగిపోవాలి అన్న మనం చెప్పుకున్నాం. ఇలా అమ్మవారిని పొగడి స్వామి యొక్క దయను, స్వామిని పొగడి అమ్మవారి దయను పొందుతాము అనుకున్న గోపికలు ఈనాడు ఇద్దరిని చేపుతున్నారు. పాత్రాన్ని అనుసంధానం చేయడం. 33 മുൻചെന്നു കപ്പം തളിർക്കും കരിയെ തുല്യരായി ചെപ്പമുടയായി ചെറുതയായി ചെത്താത്തു വെപ്പം കൊടുക്കും വിമലാതുല്യരായി ചെപ്പന്ന മണമുടയെ ചെറുവാഴ്ചകൾ നപ്പിന്നതങ്കായി ചെറിയ തുല്യരായി ബുക്കവും കക്കൊഴിയും തന്തുന്മനാളെ ഇപ്പോഴേമണിയാക്കെ ദോരമ്പാവായി ആണ്ടാൾ ദിവ്യ തിരുവടികളെ ചേരണം. 33 అమరత్తు అంటే
33 దేవతలకు మున్ సెన్ను ముందే వెళ్ళి కప్పం తవిర్కుం కంపం వణుకు అంటే భయం దాన్ని తొలగించేటువంటి కలిగే బలాఢ్యుడా తుయిలరాయి మేలుకోవలసింది చెప్పముడయాయ్ గట్టి రక్షణ గలవాడా అలాగే ఆర్జవము గలవాడా శత్తాకు వెప్పం కొడుకు శత్రువులకు భయమును కలిగించేటువంటి విమల పరిశుద్ధుడా తుయిలరాయ్ మేలుకొనుము చెత్తన్నమెన్ మొలై చెవ్వాయ్ చిరుమరుగుడు ఈ 4 పదాలు స్వామిని వర్ణించారు. ఇక్కడ నుంచి 4 పదాలు అమ్మవారిని వర్ణిస్తున్నారు. అమ్మవారి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. అమ్మవారి సౌందర్యమే స్వామిని అమ్మవారి వశం చేస్తారు. దానివల్ల మనకు లాభం. స్వామి అమ్మ చెప్పినట్టు వింటాం. మనం చెప్పుకున్నాం కదా. అదే రీతిలో చెప్పన్నములై మృదువైన సుకుమారములైన కఠినములైన ఉన్నతములైనటువంటి స్థానములు చెవ్వాయ్ ఎర్రటి పెదవి చిరు మరుంగుల్ సన్నని చిన్న నడుము కళ నప్పిన్న నంగాయ్ నీడదేవి పరిపూర్ణురాలా తిరవే లక్ష్మీ స్వరూపురాలా తుయిలరాయ్ మేలుకొనుము ఉక్కము తట్టొழியும் తందు ఉన్ మనాడనై ఒక విసనకర్ర ఒక అద్దము ఈ రెంటితో పాటు నీ భర్తను కూడా ఇచ్చి ఇప్పుడే ఎమ్మై మమ్ములను నీరాట్టు స్నానం చేయించవలసింది. 33 దేవతలకు కలిగేటువంటి ఆపదలు కలగక ముందే వెళ్లి వారి భయాన్ని తొలగించేటువంటి బలాఢ్యుడా మేలుకో దృఢమైన రక్షణ గలవాడా ఆర్జవము గలవాడా అలాగే బలము గలవాడా శత్రువులకు అలాంటి భయాన్ని కలిగించేటువంటి పరిశుద్ధుడా మేలుకో అందమైన హృదయాన్ని ఆకర్షించేటువంటి పరమ సుకుమారమైన మృదువైనటువంటి స్థానములు ఎర్రని పెదవి సన్నని నడుము లాంటి అన్ని రకముల సౌందర్యములు కలిగినటువంటి మహానుభావురాల నీలాదేవి అలాగే పరిపూర్ణురాలా లక్ష్మీ స్వరూపురాలా లేచి వచ్చి ఒక విసనకర్ర ఒక అద్దము ఈ రెండితో పాటు నీ భర్తను కూడా ఇచ్చి మాతో లేదా మమ్ములను స్నానం చేయించవలసినది. దీనే భావం చెప్పుకున్నాము. ఇందులో మొదలు చెప్పిన మాట 33 దేవతలు. 33 మనం ఏమనుకుంటాం 33 కోట్ల దేవతలు అంటాం. అదే కోట్లనండి ఇంకా కోట్లనండి. కానీ మనందరికీ బాగా తెలిసిన దేవతలు మనం బాగా ఆరాధించే దేవతలు ఎందరూ వాస్తవంగా ఓన్లీ 33 33. అదే కదా ఎవరు వాళ్ళు మనందరికీ తెలుసు అనుకుంటాను. 12 మంది సూర్యుడు ఆదిత్యులు అంటాం. ద్వాదశ ఆదిత్యులు అంటాం కదా. 12 మంది సూర్యుడు 11 మంది రుద్రుడు ఏకాదశ రుద్రుడు. ఎదురయ్యారు 12 11 23 అయ్యారు. ఒక 8 మంది వసువులు 31 2 అశ్విని దేవతలు. ఇక వారి కుటుంబాలు ఎవరో ఉంటే ఉండొచ్చు. అయితే మనకు ఇందులో ఇంకొక రహస్యాన్ని కూడా గమనించాలి. శాస్త్రం
తెలియటం చాలా కష్టం. తెలుసుకోవడానికి శ్రద్ధగా ప్రయత్నిస్తే ఎన్నో రహస్యాలు తెలుస్తాయి. అష్టదిక్పాలకులు ఉన్నారు, మరి వారు ఇందులో ఉన్నారా లేదా? మరి లేకుంటే వారు దేవతలు కాదా? మరి వారు వీరిలో చేరలేదా? ఏమన్నా ఏదో తికమత అంటాం. ద్వాదశ ఆదిత్యులే జబదోద్భూషిస్తాడు. అంటే సూర్య భగవానుడే ఒకడు ఈ ప్రపంచాన్ని వెలిగింపజేస్తున్నప్పుడు తక్కిన 10 మంది 10 దిక్కులు కాపాడుతుంటారు. ఇంకొకరు నిర్వహిస్తూ ఉంటారు. మళ్ళీ వారు వచ్చినప్పుడు వీరు అడ్డుకుంటారు. ఎందుకంటే ద్వాదశాదిత్యులలో వరుణుడు ఒకడు, ఇంద్రుడు ఒకడు, దాకా వాళ్లే వాళ్ళు, వీళ్లే వాళ్ళు. ఓట్లు మారితే పేరు మారుతుంది. అంటే మనమే కలెక్టర్ కావచ్చు, మనమే ఇంకేదో కావచ్చు, సెక్రటరీ కావచ్చు, రేపు మినిస్టర్ కావచ్చు. కాబట్టి అయ్యా మినిస్టర్ ఎంతడు 33, మరి కలెక్టర్ అప్పుడు జరుగుతుంది వాళ్ళే అయ్యారు, వాడిని మినిస్టర్. కలెక్టర్గా ఉన్నప్పుడు మినిస్టర్ కాదు, మినిస్టర్గా ఉన్నప్పుడు కలెక్టర్ గారు. ఎవరు లోటు వెలిగింపజేస్తున్నారో వాడు ఒక్కడిని అప్పుడు ఆ పేరుతో అంటాం. మనకి రహస్యం బాగా తెలియాలంటే భాగవతం కానీ, మత్స్యపురాణం కానీ, మీ ఇష్టం భారతం కానీ ఏ చదివినా ఏ నెల ఏ పేరుతో సూర్యుడు లోకాన్ని వెలిగింపజేస్తున్నాడు పేరు పేరు చెప్తాడు. ఒక సూర్యుడే ఉండడు, సూర్యుడు ఉంటాడు. సూర్యుని రథం ఉంటుంది, రథములకు గుర్రములు ఉంటాయి, రథము వచ్చేటువంటి సర్పములు ఉంటాయి, గంధర్వులు ఉంటారు, యక్షులు ఉంటారు, ఋషులు ఉంటారు. అలాగే వారి కార్యక్రమాన్ని దగ్గర ఉండి నిర్వహించేటువంటి సారథి ఉంటాడు, సర్పములు ఉంటాయి. 11 మంది సూర్యుడికి సాయం చేస్తుంటారు. ఒక 60,000 మంది సూర్యునికి అడ్డుపడుతుంటారు. మనం ఏమంటారు? మందేహా నామ రాక్షస. వీడు రాక్షసుడు. వాళ్ళ పేరేంటి? మందేవుడు. సూర్య భగవానుని కిరణములు భూమి మీద పడకుండా ఈ 60,000 మంది అడ్డుపడుతుంటారు. అందుకే బ్రాహ్మణుడైన వాడు సూర్యోదయం కంటే ముందే స్నానము చేసి మంత్రపూతమైనటువంటి అర్ఘ్యమును ఇవ్వాలి. ఈ అర్ఘ్య జలం ఆ మందేవులను తరిగిపోతుంది. సూర్య భగవానుడు మనకు ప్రశాంతంగా ప్రసన్నంగా వెలుగునిస్తాడు. చాలా చమత్కారమైన పేరు ఏంటిది? మందేహ అంటే ఏంటి తెలుసండి? కొద్దిగా సంస్కృతం వస్తే అర్థమైంది. మంద ఈహ. మంద అంటే తక్కువ, చిన్న. ఈహ అంటే కోరిక. చిన్న చిన్న కోరికలు గలవారంతా రాజకులే అంటున్నారు. పెద్ద కోరిక ఉండాలండి, చిన్న కోరికలు ప్రయోజనం అంటున్నాం. మనకేం కోరిక ఉంటాయి? ఓ ఇల్లు కావాలి, ఓ భార్య కావాలి, ఓ కొడుకు కావాలి, ఓ ఉద్యోగం కావాలి, ఓ కోడి కావాలి. ఇంటికి బాగా పొయ్యేందుకు పోతాడు కదా. ఇల్లు వచ్చినా పోతుంది కదా, భార్య వచ్చినా పోతుంది, సంపద వచ్చినా పోతుంది. ఏదైతే పోతుంది? ఇంత జ్ఞానం కావాలి, ఇంత మోక్షం కావాలి. పెద్దవాళ్ళు కదా పోవు. ఇంత కష్టపడి యజ్ఞం చేసి స్వర్గానికి పోయి అక్కడ 150 ఉండి ఆ లిమిట్ అంతా పూర్తి కాగానే వాడు వస్తారు, చదువుతారు. అయ్యా మీ యజ్ఞ పరిచయం టికెట్ అయిపోయిందండి, తమపడి ఇంటికి దయచేయండి. అయ్యో 2 రోజులు ఉండాలే పోయావా అంటారు. అయినా పోకుంటే అర్థచంద్ర ప్రయోగం ఇంటికి వెళ్తారు. ఇంతమందిని పిలిచి, ఇంత దక్షిణ ఇచ్చి, ఇన్ని యజ్ఞాలు చేసి బయటపెట్టి ఎంచుకోవడానికి అది చిన్న కోరిక కాబట్టి పెద్దగా లేవయ్యా. జత్వాన్ని వస్తే అర్థాన ఫలమమ్మ. ఒక్కసారి వస్తే మళ్ళీ తిరిగి పంపని వాడు ఒక్కడే. వాడు తప్ప
మీరు ఏ లోకానికి పోయినా వెళ్ళిపో వెళ్ళిపోదామనేవాడు తప్ప ఇక్కడే ఎప్పటికీ ఉండనేవాడు ఒకడే. వాడిని వాడు తప్ప దక్కిన కోరికలన్నీ చిన్నవే. ఎవరైతే ఇలాంటి నశించేటువంటి కోరికలను కోరుతున్నారో వారంతా మండేరు. అంటే మన కోరికలే భగవంతుని గతికి అడ్డు వస్తున్నాయి. అంటే ఏమంటాం? పరమాత్మ మనందరినీ తన దగ్గరికి చేర్చుకోవాలి, వీరి అన్ని దుఃఖాలను తొలగించాలి, అన్ని కష్టాలను పంపించేసేయాలి, నిరంతరం ఆనందాన్ని వీరికి అందించాలని పరమాత్మ కోరుతుంటే ఓ ₹1,00,00,000 ఇస్తారుగా అని స్వామి ఓ బాక్సులలో ఉండడానికి తీసుకెళ్ళి ఓ క్యాష్ బాక్స్ అనుకోండి, అందులో పెట్టుకొని వచ్చాడు. మనకి అందరూ ఎవరో తెలియదు. నాన్న ₹10,000 ఇస్తావా అడిగామనుకోండి, ఎలా అనుకోవాలి? ఏమంటారు? అందులో 4 ఉన్నాయి, మనకి ఇద్దామని వచ్చాడు. మనం 10 ఎందుకు అడిగాము? ఏమంటారు? ఈ వర్క్ ఇదేవా పెద్ద చేస్తారు. నాన్న ₹1,00,00,000 ఆనందిస్తారు, మోక్షం ఆనందిస్తారు. అలానే నువ్వు కావాలి చదువుకోవడం. ప్రపంచంలో అన్నిటికంటే అందరికంటే ఏది గొప్ప చెప్తాం? భగవంతుడే. పెద్దవాళ్ళు భగవంతుడే. నీకేం కావాలి? భగవంతుడు కావాలి. కావాలి వేరే వచ్చే అవునండి. మనము రాదైతే మంచిదా, రాదు మనవాడైతే మంచిదా? కొంచెం ఆలోచించండి. మనం రాజయ్యామనుకోండి, ప్రతిపక్షాలు, విపక్షాలు, సపక్షాలు, అసెంబ్లీలు, పార్లమెంట్లు, గోవాల 15 సంవత్సరాలు సమానం చేశారు. కొట్లాడలు చూస్తారు. ఎందుకు? రాజులో నువ్వే ఉండు ఆయన అడిగిందా ఇవ్వు అయిపోయాయి కదా. అసలు వాడా కాదు, భగవంతుడా నువ్వే కావాలి. అందుకే శాస్త్రం పరమాత్మనే కావాలని కోరుకునేవాడు మోక్షం కూడా కోరుకుంటాడు. ఇది సిద్ధాంతం. ఈ సిద్ధాంతాల దృష్టిలో పెట్టుకొని అంటాడమ్మా, 33 దేవతలకు వారు అడగక ముందే వారి కష్టాలు తొలగించిన బలాఢ్యుడా. ఇది మామూలు మాట కాదు, చెప్పి కొడుకు. అంటే 33 దేవతల మేలు అంటాడమ్మా. ఏమంది? అమర అంటే అమరుడు. అమరుడు అంటే ఏంటంటే మరణము లేనివారు, సాగు లేనివారు. ఇంత పెద్ద ప్రపంచంలో సాగు లేనివారు 33. అర్థమైంది? మృత్యు అంటే ఏంటి? అజ్ఞానం. జ్ఞానులు వాడే ఉన్నారు. ఇది ఒక అర్థం. రెండవది, వారు సాగు లేని వారు ఎలా అయ్యారండి? నిజంగా వారు తాము వదిలించేదా? ఒప్పుకున్నాం. ఎలా అయ్యారు? క్షీరసాగర మథనంతో అమృతం వెలువడితే అమృతాన్ని తాగి అయ్యారు. మరి క్షీరసాగరంలో నుండి అమృతం బయటికి రావటానికి ఉన్నవారందరికంటే ఎక్కువ కష్టపడ్డవాడు ఎవడు? చెప్పుకున్నా తెలుసు కదా, 100కి 100 వాళ్ళు శ్రీమంతుడండి. పర్వతాన్ని ఆయనే మోసాడు, వాదుని ఆయనే తెప్పించాడు. పర్వతం మృగబోతుంటే కింద కూర్మమయ్యాడు, వరగబోతుంటే పైన కూర్చున్నాడు. లాగరాలేదు అంటే ముందర ఉన్నాడు, అడుగులేము ఆ ముందర ఉన్నాడు. నాకు బలం లేదు, పాములో ఉన్నాడు. నీకు తిరగలేదు, పర్వతంలో ఉన్నాడు, దేవతల్లో ఉన్నాడు, కాడులో. పరమాత్మ 8 ఆకారాలు ధరించి 8 మూర్తులుగా, అష్టమూర్తి అంటారే, అలా అష్టమూర్తిగా ఉండి సముద్రాన్ని చిలికితే అమృతం వచ్చింది. దేవతలకు అమృతం రావటానికి స్వామి ఎంతగా నలిగిపోయాడండి. పర్వతం కింద నలిగిపోయాడా? పాము చేతిలో నలిగిపోయాడా?
పర్వతం యొక్క ఒలిపిడిలో నలిగిపోయారా? దేవతల్లో కలిసి అణువణువున మోయించారు, రాయించారు, తిప్పారు, గొడవల చేశారు. మొత్తం స్వామిని మనకు సరిగ్గా కనపడకుండా చేశారు. అంతగా అరగొట్టి పంపించారు స్వామి. నిన్నింత బాధ పెట్టి వారు అమృతాన్ని పొందారు. అంటే నీవు బాధ పెట్టే వారి కోరికలే తీరుస్తావా? మా కోరికలు తీరుస్తావా? ఇంకొకటి అమృతం వచ్చిన తర్వాత రాక్షసులు దాన్ని లాక్కపోయారు. వారితో గెలవలేక స్వామి నీవే దిక్కయ్యా అంటే మళ్ళీ ఆయనే అబ్బాయి కాస్త అమ్మాయి పోయి మోసగించి వీరికి అమృతం ఇచ్చాడు. అంతవరకు సరిపోయిందా? సరిపోలేదు. మోసగించి అమృతం మీరు తాగుతారా? మీకు చావు లేకుంటే ఏం పోయింది? కాళ్ళు చేతులు ఎరగొడతాం. ఎలా ఉంటుంది? ప్రాణం ఉంటుంది, చేతులు ఉండవు, కాళ్ళు ఎనభై చేతులు కదా. వాస్తవంగా ప్రాణం పోతే మంచిదా, ఇలా ఉంటే మంచిదా? మరణం అనేది మానవులకు ఉపాసనం అన్నాడు వ్యాసంలో. తెలుసా? ఎందుకో దేవతలు ఉన్నారు, వారికి సాగు లేదు, తాండవం వరం చేసింది, తపస్సు చేశారు, వరం పొందారు, వచ్చేశారు. ఏం చేస్తారు? ఏం చేస్తారు? కొడుతుంటాడు. ఎంత కొడతాడు? కొడుతూనే ఉంటాడు. అదే మనమైతే గట్టి వాళ్ళు పెట్టాలనుకుంటే వస్తాం మనం. వారేం చేస్తారు? వెళ్ళిపోతారు. సత్యానికి ఏం చేస్తామండి? వాడు సాగరు దెబ్బతినాలి. ఏంటి వాడు? యుద్ధంలో రాక్షసులు మమ్మలను మోసగించి అమృతం తాగుతారా మీ సంగతి చెప్తామనేసి యుద్ధం మొదలుపెట్టారు. కత్తులతోటి ఇంకోటి రాజాలతో కొడుతూ ఉంటే చావలేక పగ్గలేక వద్దు బాబోయ్ నేను దర్శనా బాబుడి అనవసరంగా తాగు అవసరం తీసుకున్నాం దేవుడా అని వస్తుంది. మళ్ళీ దేవుడా అని వాడేసించారు. సరే తప్పదు, మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి ఘోర మీద యుద్ధము చేసి రాక్షసులందరినీ ఓడించి యుద్ధాన్ని ఆపించి తాను వెళ్ళిపోయాడు. సరే వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళకి ఏమైనా దేవతలు గెలిచారు. దేవతలు గెలిచారా? దేవతలను గెలిపించారా? వాస్తవంగా స్వామి దగ్గర ఉండి గెలిపించాడు. గెలిపించిన వారు కనబడలేదు కాబట్టి చూడవస్తారని అస్మాకమేవాయం విజయ, మేమే గెలిచాము అంతగా తాగుతున్నాడు. మరి గెలిచిన తర్వాత ఏం చేయాలి? మనం చేసుకుంటాం కదా విజయోత్సవం. పార్టీ పాటించుకోవద్దా? అందులో దేవతలు అందరూ చేస్తున్నారు వేరుకోవడం. దాని కూర్చున్నాం, అందరూ కలిసి హాయిగా ఇల్లు చేసుకుందాం. పార్టీ అలవాటు దేవతలే మన పేరు సురాన్ని తెలుసుకునే మధ్యని హాయి రావుదాం, తిరుగుదాం, తిందాం, ఎగురుదాం అని ఏర్పాటయి అన్ని కూర్చుకొని అందరూ కలిసి మేము గెలిచామని నగలు చేస్తున్నారు. ఇంతమందిలో ఒక్కడైనా స్వామి గెలిపించాడని కానీ స్వామిల దయ వల్ల గెలిచామని కానీ అంతే ఉంటుంది. స్వామి చూశాడు, వీరికి పూర్తిగా మదం తలకెక్కినట్టుంది, కాస్త నా సంగతి ఏమిటో చూస్తాను అని ఈ పర్వతానికి ఎదురికి పోతున్నది. ఆ పర్వతం మీద మెడుకుమంటూ సన్నని దీపం పొడి వెలుగుతుంది. చూశాడు ఇంద్రుడు, మనం అందరి దీపం అక్కడ అగ్నిహోత్రుడు వీడి అదే ఉన్నాడు, అన్ని దీపాలు ఇక్కడే ఉన్నాడు. అక్కడ ఉంది వాళ్ళు ఎవరైనా ఏమో అయ్యా మాకేం తెలుసు తెలియదా? అగ్నిహోత్ర వెళ్ళి కనుక్కోరాకు ఎవడో ఇంద్రుడు పోయి రాదు మానవుడు వెళ్ళాడు. ఎవరైనా అన్నాడు. అట్లా మర్యాద రాదన్నా. మర్యాదేంటి? వచ్చిన వాడు నువ్వు కదా, ఏం చేయాలి? నేను ఫలానా చోటి చూశాను, నా పేరు ఫలానా,
నువ్వెవరు చెప్పు అడగాలి. మొదలు నువ్వెవరు ఉంటే నీకేం చెప్పాలి? నువ్వెవరు ఎవరు ముందు మాట్లాడుతున్నారో వారు తన గురించి సంపూర్ణంగా పరిచయం చేసుకున్న తరువాత ఎదుటి మన గురించి అడిగాడు. మరి నీకెవరా? నేను నాకేం తెలుస్తున్నా, నేను ఇప్పుడే వచ్చాను, నాకేం తెలుసు, నేను అగ్నివంతుడిని. అగ్నివంతుడు ఏం చేస్తుంటారు? డ్యూటీ ఏంటి? డాక్యుమెంట్ కావాలి. ఏం చేస్తుంటారు? ఏం చేస్తుంటావా? ఎవరా? ఎవరయ్యా నాకు? నేను అందరినీ కాడి పాలిస్తాను. బాబు చాలా గొప్పవడం. అందరినంటే ఎవరిని కాలుతావు? ఎవరిని 14 రోజులు కాల్ చేస్తాను. నేను విజృంభిస్తే నా దానికి ఎవరు ఆఖరి ఏదో రోగమంతా కూడి జరుగుతుంది. చాలా పెద్దవాడు నువ్వు. నేను చూసినా కదా అనిపించడం లేదే. మరేం చేయమంటారు? కన్నాలు బాగుంది, నాకు నమ్మకం కలిగిస్తుంది. ఆయన ఎవరు ఈ గడ్డి కోసం ఉంది అక్కడ వేస్తున్నాను, దానికి కాదు నేను ఒప్పుకుంటాను. నిజాలు చేస్తున్నాను. నాకు నీ గురించి ఎవరయ్యా చూపెట్టు పెట్టి చూపు. అది సరే. తేనైనా తృణవంతి నచ్చేది. అగ్నిలో వాడుంటే వాడు కాలుస్తాడు. వాడు ఎక్కడ కలుస్తాడు? శక్తి ఎవరిది? భీషాస్మాద్వాతపవతే భీషోదే సూర్య భీషాస్మాదగ్నిశ్చేంద్రస్య మృత్యుర్ధావతి పంచమైకి. తాను ప్రవేశిస్తే పనిచేస్తుంది. అంతర్యామిగా శక్తి. మనం పై కవర్ చూసి వైరు ఉంటుంది, ఎలక్ట్రిక్ వైరు. పై కవర్ చూసి ఈ తెల్లని కవరులో విద్యుత్తు మనకు వచ్చేస్తున్నది. ఈ తెల్లని వైరు కాలుస్తుంది. అందులో ఉన్న వైరు కాలుస్తుంది. పై వైపు లాగి దాన్ని పై కవర్ ఉంటుంది తెలుపు. ఆ కవర్ లాగి పెట్టే స్థితి లేకుండా ఒకరు ఉండాలి. ఉండేది దాన్ని బయట నుండి కాల్చు ఉన్నాడు. ఏంటి కాల్చేది? బయట ఈ గారు కాలేదు, మొక్కలు బ్రేక్. తర్వాత వాయువు పడతాయి. నువ్వేమయ్యా నేను వాయువు ఏం చేస్తావు? మొత్తాన్ని ఒకసారి ఇచ్చి అలా వాయిస్తాను. అబ్బో చాలా గొప్పవాడు గడిపోతుంది. వాడు వచ్చాడు, వరుణుడు వచ్చాడు. నువ్వేమయ్యా నేను వరుణుడు ఏం చేస్తాను? ముంచేస్తాను. ఎవరిని? ఆంధ్రాన్ని ముంచేస్తాను. గడిపోతాను. ముందు గడిపోయి ముందున్నాను కదా, తెలుపుతుంది. నువ్వు ఏమవుతున్నావు? వాడు పోయాడు. ఒక్కడు వల్ల పోయి రావడం లేదో ఒక స్వామి తాను ఇల్లుడే వేసాడు. ధర్మం చేతగాని వాడిగా రాజును అవమానించకూడదు. తానే ఇచ్చాడు. అధికారం ఎవరిచ్చాడు? తానే స్వామి ఇచ్చాడు. స్వామి ఇంద్రా అన్నాడు. అధికారం చూపుడు తప్పించి తప్పవద్దు నీదే అంటే. చేతగాని వాడు ఎందుకు రాజు చేశావు కావాలని చెప్పాలి. మర్యాద కాదు. అందుకే ఆయన రాజును అవమానించకూడదు. వారికి విషయం చెప్పు, బుద్ధి చెప్పు. అందుకే ఇంద్రుడు రాగానే స్వామి అంతర్ధానం లేదు. అంతా వెతికారు, దొరకలేదు. ఎవరైనా నేనే అప్పుడు సాక్షాత్తు హైమవతి అంట. శక్తి పార్వతి ఉమా అంటారు చూడండి. ఆమె వచ్చి పిచ్చివాడా, నీకు నాకు అందరికీ ఆయనే రాటారు. అతన్నే నారాయణుడు అంటారు. మనమందరం అతనిలో ఉన్నాం. అతను మనందరిలో ఉన్నాడు. మీరే గెలిచామనుకున్నారు. ఎవరు గెలిచారో మీకు తెలపడానికి ఆయన వచ్చాడు. మీ శక్తులు అర్థమయ్యాయా? మన కథ ఉంది భారతంలో. మనం జాగ్రత్తగా వింటే భారతంలో భారత యుద్ధం మొత్తం పూర్తయిన తరువాత ఈ రోజుతో యుద్ధం సమాప్తి. దుర్యోధనుడు ఊరు భంగం జరిగి పడిపోయాడు. ఇక యుద్ధం చేరబడి పేరు యుద్ధం అయిపోయింది. డిక్లేర్ చేశాడు. ఎలాగైతే యుద్ధం ప్రారంభమైంది చెప్పానో యుద్ధం ఆగిపోయింది కూడా చెప్పాలి. డిక్లేర్ చేశాడు. అప్పుడు ఇక ఎవరి గుణాలకు వాళ్ళు వెళ్ళి ఆనాడు చేశారో తమను మౌనాలు వెళ్ళాలి. యుద్ధం అయినంతసేపు రాజులు తమ ఇళ్లలో ఉండకూడదు. యుద్ధాలలోనే ఉండాలి. డ్యూటీ అక్కడే. ఏమంటారు? ఫీల్డ్ అంటారు కదా, మరి ఫీల్డే ఉండాలి. లేదా ఎక్కువ ఉంటాడు. అలా
వచ్చేశాడు. యుద్ధం అయిపోయింది, తమ జిల్లాలకు వచ్చేశాడు. కృష్ణార్జునుడు వచ్చేసాడు. దిగి అక్కడ చదువుకొని దిగిపోవాలి. కృష్ణుడు అర్జున నాయన దిగురా అన్నాడు. తాను రథం మీద కూర్చొని అర్జునుడి దిగు అన్నాడు. కరెక్ట్ అండి, ఒప్పుకోలేదు. ముందు ఎవరు దిగాలి? డ్రైవర్ దిగి డోర్ దిగి పట్టుకుంటే ఏమని దిగుతాడు కదా మర్యాద. అలాంటిది కాస్త అర్జున దిగు అంటే బావగారు ఎంత బావగారైనా ఇక్కడ చేయడం న్యాయం కాదు, మీరు సారథి ముందు మీరు దిగండి అన్నాడు. దిగురా అప్పుడు చెప్పకుండా బాబాయ్ కోపం వచ్చింది. ఎందుకు వచ్చిన వాళ్ళదే అయ్యా నీ ఇష్టం బాబు అని దిగాడు. ఏమంటారు దిగాడు, దిగాడు, ఇంకేం లేదు, దిగాడు. అర్జునుడు దిగిన వెంటనే కృష్ణుడు అమాంత అభినందించి ఒక దూకుడు దూకాడు. దిగలేదు, దూకాడు. కృష్ణుడు రథం నుంచి వేరైన మరుక్షణం రథం నిలువున కాలి పూర్తయిపోయింది. అర్జునుడు తెరపోయాడు. స్వామి ఏంటిది నీ పరాక్రమం అంటాను. పరంగా అయ్యో ఇచ్చివాడా 18 రోజులు నీ బలము, నీ పరాక్రమము, నీ శస్త్రములు, నీ యత్నములే కాపాడాయనుకుంటున్నావని. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు ఇంకెవరున్నారు అనుకోడు. భగవద్గీత అందుగా ఇలాంటి మహానుభావులంతా వినియోగించిన దివ్యాస్త్రాలు నీ వేసిన వాటితో వెనక్కు పడ్డాయా? అడుగుతాయా? నీకు అంత శక్తి ఉందా? 18 రోజులు యుద్ధం పూర్తయ్యేదాకా మీరంతా రథంలో అలా ఉండండి. యుద్ధం పూర్తి అయి మీ ఇద్దరం దిగిపోగానే మీ పని మీరు చెయ్యండి వాళ్ళని చెప్పి రథంలో అన్ని రిజర్వ్ చేశాను. నేను యుద్ధం అయిపోయింది, దానిపోయాయి. ఇప్పుడు చెప్పండి ఎవరు చేశారు? ఇలాంటి వాడు కర్మ. అందుకే దేవతలకు ఆపద కలుగక ముందే కాపాడేవాడు. గమనించాలి, ఆపద వచ్చిన తర్వాత పోవడం కాదు. ప్రక్షాళనానికి పంకస్య దూరాలస్పర్శనం వరం అని శాస్త్రం. అంటే బురదలో కాలు పెట్టి బురద అంచిన తర్వాత దాన్ని కడుక్కోవడానికంటే బురదకు దూరం నుండి వెళ్ళిపోవడం మంచిది అంటారు కదండి. ఏది మంచిది? బురద తొక్కి కడుక్కున్నామా, తొక్కున్నా. అలాగే దేవతలకు ఆపద వచ్చిన తర్వాత అయ్యో స్వామి అంటే నేనున్న నుంచి కాపాడడం మంచిదా, ఆపద రాకముందు కాపాడడం మంచిది? ముంచెను దేవతలకు ఆపద రాకముందే తనకు తానుగా వెళ్ళి కాపాడినవాడు. ఎప్పుడు కాపాడాడు? దశరథ మహారాజు సంతానం కోసం పుత్రకామేష్టి చేస్తున్నప్పుడు పుత్రకామేష్టిలో హవిస్సు తీసుకుంటే అందరూ వచ్చాడు. వస్తారు ఇంద్రాయత్వం రావాలి, వాళ్ళందరూ వచ్చాడు. వాళ్ళలాగా బ్రహ్మ కూడా వచ్చింది. బ్రహ్మ లాగానే అందరూ చుట్టుముగాడు. బ్రహ్మచుట్టు మనం ఏమంటాం మన పాటలో గెలవ. బ్రహ్మను గెలవ తీశాడు. తెలుసా ఎందుకో? ఏమయ్యా నిన్ను అడగగానే వరాలిచ్చేగానే వాడున్నాడు రావణాసుడు. వాడికి అన్ని వరాలు ఇచ్చేవాడు. వాడు మమ్మల్ని సంపుడు. మేము నీ మాట కాదనలేక నీ మాట మీది గౌరవంతో వాడిని మేము అనటం లేదు. అర్థమైందే? రహస్యాన్ని అంతా చేసుకోవాలి. వరం ఇచ్చారు అంటే అంత వరం వాడికి వస్తుందని అర్థం కాదు. ఎవరికైనా నీవు తావని బ్రహ్మన్నాడంటే ఎవరు వాడిని సంపరు అని అన్నారు. వాళ్ళు సంపరు, వాడిని గొప్పనే కాదు. బ్రహ్మని మన్నిస్తారు ఇంతవరకు. అయినా సారా తోట రావణాసురుడు పరాభవాన్ని ఎదుర్కొన్నాడు. ఇక్కడ ఒకసారి బలిచక్రవర్తి ఎక్కడుంటాడు? ప్రశాంతంలో ఉంటాడు. ఎవరో చెప్పారు రావణ
విష్ణువు మహామాయ గారు, మహావంచకుడు. బలిచక్రవర్తిని కూడా వంచన చేసి పాతాళానికి తొక్కేశాడు, ఇంద్రుడికి రాజ్యం ఇచ్చేశాడు. ఏం చేస్తాం? నాకు అర్థం ఏం చేస్తామా? నేనున్నాను, ఏమైనా చేస్తాను. బలిచక్రవర్తి ప్రసాదం నేను పెడుతున్నాను, నేను రావాలా? వద్దు. వాళ్ళు వెళ్ళాడు. డైరెక్ట్ గా ముఖద్వారం నుంచి వెళ్ళాడు. అక్కడ ఎవరైనా ద్వారపాలకుడు స్వామి ఎవరో వచ్చారని కొంచెం కాలు వడలు కోరుతో దర్శించాడు. పోయి అక్కడ పడ్డాడు. మంత్రి అది ఏమైంది? ఎక్కడి నుంచి వెళ్ళావు? ఇలా వెళ్ళాను. తప్పు తప్పు, మనలాంటి వాళ్ళు ముఖద్వారం నుంచి వెళ్ళకూడదు, ఇది ద్వారం నుంచి. సరే మరి ఏం చేస్తాం? ఆయన కలుసుకోవాలి. గిరి ద్వారం నుంచి వెళ్ళి మరి చక్రవర్తి రాజు మహానుభావులు సౌరభ్వాన్ని కూర్చున్నాడు. ఏదో ఆయన మాంది వర్తిస్తున్నాడు. నువ్వు వచ్చాడు. ఇప్పుడు ఎంతున్నాడు మహారాష్ట్రుడు? ఆయన చాలా పెద్దవాడే, కానీ బలి ముందర ఎంత వాడు? ఉదయం వాడు, అంతకుముందు వాడు బలి. హృదయం కాదు, ఇలాంటి 4 యుగాలు కనీసం ఒక 40 సార్లు తిరిగిపోయి ఉంటాయి. అంటే 160 యుగాల తేడా ఉంది వీరికి వారికి. మహాయుగాలు 40. మన ఇతర జ్ఞాపకం కదా. అంటే ఇంచుమించు 66 కోట్ల సంవత్సరాల తేడా బలికి రావడానికి. ఎందుకు ఇంకొంటారు బలి ఆయన వీడు వస్తే పిల్లవాడుతున్నాడు. ఏంటి సరేనా అమాంతరం ఎత్తుకొని బరువులో కూర్చోబెట్టుకొని పెట్టి దువ్వుతున్నాయన ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు, ఏం కావాలి నీకు? నీ వంటలో ముందర కోపం ఏంటంటే తాతగారు చిన్నప్పుడు నేను ఎవరో విష్ణువాడ ఇక్కడ తొక్కేశాడు కదా, వాడి సంగతి ఆంక్ష చేసుకుందామని వచ్చాను. కొంచెం అడ్రస్ చెప్పండి, ఎవరు ఉంటారో. విష్ణు అడ్రస్ కావాలనే నువ్వు మొదలు వచ్చినప్పుడు కన్యాడు వాడే గోరుతో విష్ణువు అక్కడ వాడాడు. వాడే విష్ణువు మన చేస్తావా అన్నాడు. అది వాడి అన్యాయం, పెద్ద అన్యాయం. కానీ బ్రహ్మ మాటను మన్నిస్తూ అతనికి అందరూ అయ్యా అలాగే 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 అన్నారు. ఇలాంటి వరం ఇచ్చావు రావణాసురుడికి, 300 చంపుతున్నాడు, వాడిని చంపే మార్గం ఏదైనా ఉందా? ఎందుకు లేదయ్యా అలా అడుగుతున్నారు మీరు? వాడే ఇద్దరిని తప్పించాడు వరంలో, నరులను వానరులను. వానరులు ఉంటారు వాడికి తెలియక అనలేదా? నరులు వానరులు వాడికి చాక్లెట్లు బిస్కెట్ నోట్ చేసుకుంటాడు. వాళ్ళు వాడిని ఏం చేస్తారు? అయ్యో అలా కాదు నాయన, ఎవరైనా దేవతలు నరుడిగా పుట్టి నమ్ముతారు. ఇది కొంచెం బాగా ఎవరు పుడతారు? నువ్వు పుడతావు చేస్తావా? నువ్వు పుడతావా? నువ్వు పుడతావా అంటే అందరూ ఎవరు పుడతారు? ఎవరు పుడతారు? వాడు చూసే భయం. బ్రహ్మణ అరుదుడా, ఇంద్రుడా, ఇంకొకరా 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 వీడిని ఆలోచిస్తూ ఉండగానే ఏతస్మిన్నంతరే విష్ణు ఉపయాత మహాద్యుతి అంటాడు. ఇలా వారిలో వారు ఆలోచిస్తూ ఉండగానే గొప్ప కాంతితో వారి మధ్యకు శ్రీ మహావిష్ణువు వచ్చాడు. ఎందుకు గొప్ప కాంతి? నాకు డ్యూటీ చేసే ఛాన్స్ వచ్చింది వచ్చాడు. అదే విష్ణు డ్యూటీ ఏంటి? రక్షించడం కదా. బ్రహ్మ దృష్టి, రుద్రుడు ప్రళయం, విష్ణువు రక్షణ. ఇంతకాలానికి రక్షించే అవకాశం నాకు చిక్కింది అని సంతోషంగా వచ్చాడు. ఒకవేళ స్వామి ఆలస్యం చేస్తే ఏ బ్రహ్మో, ఏ రుద్రుడో, ఏ ఇంద్రుడో నేను పోతానని చెప్పి ఏదో మొహమాటానికి పుట్టి పెరిగి యుద్ధం చేసి వారి సంపదగా నా వల్ల మళ్ళీ వచ్చి వారి కొడుకు ఇలా అంతా ఏదైనా అప్పుడు రావాలి. ఇంతకాలం వాళ్ళ గట్టి ఎవరు రచింది? అలాంటి ఆలస్యం వాళ్ళకి కలగకూడదు అన్నమాట. తానే ముందు వచ్చాడు. ఇదే మనకు 33 అమరకు మున్సెన్ను కప్పంత కడిగి
ముందుగానే వెళ్ళి వాయువులో ఉన్నటువంటి కంపాన్ని, భయాన్ని, ఒడుగును తొలగించేటువంటి కవియే బలాఢ్యుడా తుయిలగాయ్. మేలుకోవలసింది పరమాత్మకు చెప్పముడయాయ్ తినరుడయాయ్. అలాగే జ్ఞానం ఉంది. మనకు సమయం చాలా తక్కువ కాబట్టి కొన్ని అంశాలు తెలుస్తాం. చెప్పముడయాయంటే రక్షణ గలవాడు, దృఢమైన రక్షణ గలవాడు. రెండవది ఆర్జవము గలవాడు. ఆర్జవం అంటే నిజాయితీ. త్రికరణములతో ఒకే తీరుగా ప్రవర్తించుట. మనస్సులో ఏమనుకున్నారో దాన్నే మాట్లాడుతారు. ఏది నోటితో మాట్లాడాడో దాన్నే చేయుట. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనం. మహానుభావులు మనసులో అనుకున్న దాన్ని నోటితో మాట్లాడతారు, నోటితో చెప్పిన దాన్ని చేతితో చేస్తారు. అదే దుర్మార్గులు మనసి అన్యతు, వచ్చేసి అన్యతు, కర్మని అన్యతు. ఒకటి అనుకుంటారు, ఒకటి చెప్తారు, ఇంకోటి చేస్తారు. మూడు చరణములతో ఒకే తీరుగా ప్రవర్తించుటను ఆద్యవము అన్నారు. అది అన్ని ఆపద్యవి, సఫలమే కాదు ఆపదలో కూడా. ఇలా మనకు దృఢమైన రక్షణ గలవాడు. పరమాత్మ యొక్క ధర్మం ఏంటది? శ్రీమహారాజు యొక్క డ్యూటీ ఏంటి? రక్షణ. అందుకే రాముడి గుణాలు చెప్పవయ్యా అనే హనుమంతుడిని సీతమ్మ అడిగితే ఏమన్నాడు? రక్షిత జీవలోకస్య స్వజనస్య చ రక్షిత, రక్షిత స్వస్య వృత్తస్య ధర్మస్య చ పరంతప. రాముడు రక్షిత జీవలోకస్య, అనంతమైనటువంటి జగత్తులన్నిటినీ కాపాడేవాడు. రాముడి యొక్క గుణమేంటి? రక్షకత్వం. మొత్తం లోకాన్నే కాకుండా స్వజనస్య చ రక్షిత, తన వారిని ముఖ్యంగా కాపాడేవాడు. మనలో సామాన్యంగా ఈ గుణం ఉండదు కదా. పక్కింటి వారిని రండి రండి పిలుస్తాము, అన్నింటి వారిని కుదరవయా అంటారు. అతి పరిచయాలవర్జ్ఞ సంతత గమనాథ అనాథరు. 10 సార్లు కనబడి ఆనయ మాట్లాడేవాడే. మొదటి రోజు చూద్దాం వస్తే అయ్యా ఏం చేయండి ఏం చేయండి కాలు కట్టుకుంటారా, ఏడు ఇస్తాం, ఏది టవర్ ఇస్తాం. రెండో రోజు అక్కడే కట్టుకోండి అంటాం, టవర్ ఇస్తాం. 3 రోజు టవర్ అవతారేశారని తెలుసుకోండి అంటారు. 4 రోజులు అన్నం పెట్టిన వచ్చినాయంట, 5 రోజులు పెట్టుకుంటారంట, 6 రోజులు వాడిపోతారు. అవునండి. అతి పరిచయాత అవజ్ఞ. పరిచయం ఎక్కువ అవుతే కాస్త చిన్న చూపే ఉంటుంది. సంతత గమనాత్ అనాథరూపి. ఎప్పుడు వెళ్తుంటే కూర్చోండి. మలయే పిల్ల గురించి చందనతలు కాస్త నిందనం కురితే. మలయ పర్వత ప్రాంతంలో గిరిజనులు చందనపు కట్టెలతో వంట చేసుకుంటారు. వాళ్ళకి అదే వంట చేస్తూ మనం ఇంత తినడాన్ని వెయ్యి పెట్టుకుంటాం. దొరికితే అంటే బాగా దొరికితే విలువ ఉండదు శాస్త్రం. కాబట్టి రాముడు ఎందుకు గొప్పవాడు అంటే సకల లోకములను ఎంత జాగ్రత్తగా కాపాడుతాడో తన వారిని కూడా అంత జాగ్రత్తగా కాపాడుతుంటాడు. తన భార్య స్వామిలో నుంచి, కుటుంబం నుంచి ఏ ఒక్కరిని ఆపోజిషన్ పార్టీలో వెళ్ళించారా రాముడు? మరి వెళ్ళానంటే లక్ష్మణుడు కానీ, భరతుడు కానీ, దశరథుడు కానీ, సుమంత్రుడు, ఇంకొకరు మంత్రులు కానీ, పురోహితులు కానీ, తమ్ముడు కానీ, బంధువులు కానీ రాముడిని విడిచిపెట్టి ఇంకో పార్టీలో చేరారా? చేరనివ్వడు, జాగ్రత్తగా కాపాడు. అదే రావణాసురుడు. నేను అడిగాను, తమ్ముడే పోయి
పార్టీ మార్చేశాడు. విభీషణుడు అక్కడ చేరబట్టే చాలా రహస్యాలు రాముడికి తెలిసాయి. ఒక సందర్భంలో విభీషణుడు ఇంద్రుడితో ఏదైనా ఘోరమైనటువంటి యుద్ధం చేయాలి, ఆ యుద్ధంలో గెలవాలి అంటే ఒక హోమం చేస్తాడు. నికుంభిలా హోమం అంటారు. హోమం చేస్తాడు. ఆ హోమం చేసి బయలుదేరి వచ్చి అంతర్ధానం ఎక్కడో పంపుడు ఎక్కడో దాక్కొని ఉంటాడు. ఎవరికి కనబడు చేస్తాడు. అందరికీ కొట్టిపోతాడు. తాను చేయబోయేటువంటి యజ్ఞములకు ఎలాంటి విఘ్నం రాకుండా ఉండటానికి వానరులను రావణులను తన సైన్యాన్ని తన వైపు రాకుండా ఏమార్చడానికి హనుమంతుడు, జాంబవంతుడు, వంగరుడు, నరుడు, నీరుడు ఇలాంటి వారందరూ చూస్తూ ఉండగా యుద్ధరంగంలో మాయా సీతమ్మను తెచ్చి నిలబెట్టి ఖడ్గంతో ఆమెను రెండుగా చీల్చి బయట పారేసి మీరు ఎవరి కోసం వచ్చారో ఆయన సంఖ్యను మీ ఇష్టం ఏం చేసుకుంటారో చూసుకోండి చెప్పి విడిపోయి హనుమంతుడు ఆందోళనని ఏడ్చారు. ఏడ్చుకుంటూ వెనక్కు తిరిగి వచ్చి రాముడితో హనుమంతుడు వీళ్ళేం చెప్పారు. అయ్యో అని ఒక రాముడు లక్ష్మణుడు అందరూ ఏడుస్తున్నారు, వానరులందరూ ఏడుస్తున్నారు. ఇలా జరుగుతూ ఉంటే ఆయన జరిగింది. ఏమిటి ఇలా జరిగిపోయి వాతావరణం ఏంటి, ఏమైంది, రాముడు బాగున్నాడా, లక్ష్మణుడు బాగున్నాడా, ఏంటి, ఏం జరిగింది, ఏం జరిగింది? ఇలా హనుమంతుడు చెప్పాడు. ఇంద్రజిత్తు సంబంధం చేశాడు. మనం యుద్ధంలో కోసం చేయాలి. నవ్వాడు. మీలో ఈ భావం కలగడానికే వాడు పనిచేశాడు. ఇప్పుడు వాడు నికుంభిలా భూమిలో హోమం చేస్తూ ఉంటాడు. ఆ యజ్ఞం పూర్తి చేసి వాడు రథం ఎక్కాడంటే హరిహరాదులకు కూడా వాడు కనపడడు. మనం ఓడిపోవడం సత్యం. ఇంద్రజిత్తులు చంపాలంటే యజ్ఞం పూర్తి కాక ముందే యుద్ధానికి రప్పించాలి. నేను వస్తాను పదండి రాముడితో చెప్పి రాముడిని ఒప్పించి, రాముడికి ఎంత ప్రేమ వస్తున్నాడు స్వామిని, యావతం హరిరాజస్య సైన్యం తత్ సర్వం స్వీకృత్య గమ్యతాను ఉన్నాడు. వాడు మహామయ్య సుగ్రీవుడు ఉన్న సైన్యం మొత్తం తీసుకున్నాడు. ఆలోచించి అలా వెళితే వీడే చెప్పాడు లోపల ఉన్నాడు, బయటికి రప్పించు. ఇక్కడ ఒక చెట్టు ఉంది, పరమాత్మ చెట్టు త్వరలో పోతాడు, అందరూ పోతే నీకు నాకు కనబడు, అందులోకి పోకుండా వాడని నిలబడు. ప్రతి గుట్టు వాడే చెప్పాడు. వాడు ఆ పార్టీలో లేదనుకోండి కొంచెం రాముడికి కష్టం కదా. తెలివి రాదు తన వారిని శత్రువులో చేరకుండా చూసుకోవాలి కదా. ఆ పని రాముడు చేశాడు. రావణుడు చేయలేకపోయాడు. అందుకే అంటాడు స్వజనస్య రక్షిత రక్షిత జీవలోకస్య స్వజనస్య రక్షిత రక్షిత స్వస్య ధర్మస్య. ఎట్టి పరిస్థితుల్లోనూ రాముడు తన ధర్మాన్ని తప్పడు. ఇది స్వామి యొక్క గుర్తు. పరమాత్మ అంటేనే కాపాడేవాడు, పరమాత్మ అంటేనే కాపాడబడేవాడు. అదేంటి, మనమందరం కలిసి పరమాత్మను రోజు ఆరాధన చేసుకుంటే హవిస్సు, హోమము, దానము, సంధ్యావందనము, జపము, తపము ఇవన్నీ దివ్య శక్తులుగా భగవంతుడికి అండగా కవచాలుగా ఉంటాయి. ఒకటి మన రక్షణ ఉంది, వేద రక్షణ ఉంది, ధర్మ రక్షణ ఉంది, స్వజన రక్షణ. అందుకే స్వామిని చెప్పముడయ్యా. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, ఆర్జవము గలవాడు. ఆర్జవం అంటే ఒకే తీరుగా వ్యవహరించేవాడు, అబద్ధమాడనివాడు, కపడంగా మాట్లాడనివాడు, కాపట్యాన్ని మనసులో దాచుకోనివాడు, అన్న మాట నెరవేర్చేవాడు. ఇన్ని కలిస్తే ఆర్జవం అంటారు. కృష్ణ పరమాత్మను ఆర్జవము గలవాడు అంటున్నాడు. గలవాడంటే
మనకైతే కొంచెం డౌటే, కానీ కలవాడే ఇక్కడ నమ్మకం. రాముడు గురించి ఆడిన మనం తెలుసు, రాముడు ఆడిన మాట తప్పడు తెలుసుకోండి. అలాగే శూర్పణఖ వచ్చి నువ్వెవరయ్యా, నీ ముగ్గురు ఎవరు, అడవిలో వెళ్తున్నారు, చక్కదనంగా ఉన్నారు, నారపట్టులు కట్టుకున్నారు, జడలు ధరించారు, అంతవరకు బాగానండి. చేతులు ఆయుధాలు పెట్టుకున్నారు, అక్కడ అమ్మాయిని పెట్టుకున్నారు. మీరు రుడులైతే స్త్రీ ఎందుకు, రాజులైతే నారపడడం ఎందుకు? మీరేం చేస్తున్నారు? మీరెవరు నేనంటారా? వినుంటారు, నేను కుబేరుడు సోదరుడు, రావణ బ్రహ్మకు సోదరిని, నన్ను శూర్పణఖ అంటారు. మాకు ఇంకో అన్నగారు ఉన్నారు కుంభకర్ణుడు, అలాగే ఇంకో అన్నగారు ఉన్నారు పేరుకు, వాడికి ఒక్కడి మా గుణాలు రాలేదు. ఎవరైనా విభీషణస్తు ధర్మాత్మ నటు రాక్షస చేష్టిత, వాడికి ఆ గుణాలు రాలేదండి. తప్పకుండా వాడు మానే ఏం చేస్తాను. వీడి కాక ఇంకోటి చెప్తున్నారు ఇక్కడ కళభూషణుడు, వాళ్ళ సైన్యం కూడా ఉంది. మరి ఇది చెప్తుంది మీరు మాట్లాడేంటి, నువ్వెవరు? అయినా నేను బాగున్నాడు కానీ నేను నిన్ను ప్రేమించాను, నాకు తగిన ఊళ్ళో నీవు, నీకు తగిన తొయ్యిదారి నేను, ఈమె ముసలాన్ని కూడా నీకేంటి అంటున్నాను. ఇదేంటి వృద్ధ హాయిగా సాయంత్రం వచ్చేసి అరణ్యాలు, నదులు, పర్వతాలు, గుట్టలు, చెట్లు అంత ఓపెన్ అయ్యానమాట. వీరంతా మనుషులంటే చెదగాని వాళ్ళు ఇల్లు కట్టుకొని తలుపులు పెట్టుకొని ఏం బాగుంటుంది, అలా హాయిగా ఒక్కటి అడిగిలో కూర్చున్నామంటే మన ఇష్టం. తిరుగుదాం, తింటాం, తిరుగుదాం, స్నానమాడుదాం, జలక్రీడలు, ఇంకోటి హాయి వెళ్ళేదా. ఇంత రాక్షసత్వం అని మాట్లాడిన రాముడు విశ్వాసోజ ప్రభవ రాజా దశరథ అని మొదలుపెట్టాడు. బుద్ధిమంతుడైతే ఒక నగరం అయోధ్య, దాని కూడా దశరథుడు, వారికి ముగ్గురు భార్యలు, నలుగురు కొడుకులం, ఎందుకు ఇవన్నీ రాక్షసికి చెప్పిన వేరే చెప్పారు కాదు, మొత్తం రోజు చెప్పాడు కుదరుచ్చినట్టు. ఈ ఫలానా కుమారుడిని మామ ఫలానా, వీళ్ళు అక్కడు వీళ్ళమ్మ ఫలానా, ఇంకోటి ఫలానా, కైకేయి వరకు కోరింది, నదులు అడిగి పంపించాడు. ఎందుకు ఈ కథనానికి? అది రాముడు విజయానికి అవధవాడు. రాక్షసుని తెలిసిన అన్నీ చెప్పాడు. వాళ్ళు ఎంతో అలవాటు ఏం ఉంటారు రాముడిని. అయ్యా రాముడు అంటే తెలుసండి, మరి కృష్ణుడి సంగతి ఏంటి? కృష్ణుడు అంతకంటే 1000 రెట్లు నిజాయితీ గలవాడు. రాయవాడానికి వెళుతున్నప్పుడు ద్రౌపది ఓ మాట అంది, అన్నగారు అందరి మాటలు విని రాయవాడానికి వెళుతున్నారు, నన్ను మాత్రమే అడగలేదు, నా మనసు మీకు తెలుసు కదా, మరి ఏం చేస్తారు? మీరు కూడా అప్పుడేమో అందరికీ గుర్తు, నాకు జ్ఞాపకం ఉన్నాయి, మరి నీకు జ్ఞాపకం ఉన్నాయా? అవి స్మరసినో వాక్యం కృష్ణ, నా మాట జ్ఞాపకం ఉన్నాయి అంటే అంటాడు కృష్ణుడు. యౌపతే పృథివీ శీయే హిమవాన్ శకరీ భవే సుష్యే తోయనిధి కృష్ణే నమే మోహం ప్రచోపది. మిన్ను విరిగి మీద పడని, భూమి చీలిపోని, హిమతోటము ముక్కలు ముక్కలు కాని, సముద్రాలు ఇంకిపోని, నా మాట తప్పదు. ఇదేమంటారు? నిజాయితీగా. అంతేకాదు ఒక్కసారి ద్రౌపది శరణు వేయను మహానుభావ రక్షమాం శరణాగతాం అన్నందుకు, ఒక్కసారి అన్నందుకు స్వామి ఎంతమంది చేయండి. అప్పటి నుంచి వెంట ఉన్నాడు వాళ్ళ పడవలంట కదా. అరణ్యంలో ఘోరయాత్ర ఎవరిచ్చాడు? అదే అరణ్యంలో దుర్యోధనుడు ఒకసారి తన దగ్గరికి దుర్వాస మహర్షి వస్తే 12,000 మంది శిష్యులతో వచ్చాడు. సరే వీడు మహారాజు గారు అందరికీ ఇంటి భోజనం పెట్టి
సన్మానం చేసి సంతోషింపజేసి బాగా చేశావా ఏం పని కావాలి కోరుకోరాను అన్నాడు. ఋషులు కదా సంతోషిస్తారు. వాడు దుర్మార్గుడు కాబట్టి నా దగ్గరికి వచ్చినట్టే మా అన్నగారి దగ్గర పోండి అన్న అడిగారు. అన్నగారు ఎవరైనా అడుగులో ఉన్నాడు. ఇట్లే వెళ్ళండి అక్కడికి కూడా పెడతాను. దానికి మా నాయకుడు వెళ్ళారు. ఇక్కడ వెళ్ళాక ఒక అర్ధరాత్రి దాటింది. రాత్రి 1 గంట. న్యాయంగా అయితే అర్ధరాత్రి దాటినంటే భోజనం చేయకూడదు. కానీ పరీక్షలు కూడా గుంపుగా వచ్చారు. సర్వయ్యా మీరు భోజనానికి వచ్చాను పెడతావా లేదా అన్నాడు. ఏమంటారు? అయ్యా అలాగే పెడతానండి, మరి స్నానం చేసి వస్తానండి అంటే స్నానం చేసుకోవాలి కదా రండి, ఇప్పుడే వస్తాను ఎంతసేపు 2 గడియలు తయారు చేయి. సభలో లోపలికి పోయి ద్రౌపది చూపించాడు. 5 వచ్చారు. భోజనం కావాలట. నేను మాట ఇచ్చేసాను. మరి ఎంత రెడీగా ఉందా, సిద్ధంగా ఉందా? నేను ఎవరిగా ఉన్నాడు మొదలు. ఏమయ్యా భర్త ఎలా ఉండాలో తెలియదా నీకు? గృహస్థుడు ఇంటి యజమాని ఇంటిలోకి ఎవరైనా భోజనానికి పిలిచే ముందు భార్యతో సంప్రదించాలా వద్దా? సరుకులున్నాయా? వంట చేయగలవా? సిద్ధంగా ఉందా? పిలువచ్చునా? కొంచెం ఆగి పిలువాలా? ఎవరు తక్కువ చెప్పు తీసుకోవచ్చు. అడగొద్దా? భార్య సలహా తీసుకోకుండా, భార్య సంప్రదించకుండా భోజనానికి పిలిచే హక్కు నీకెవరిచ్చాడు? నువ్వేం పడతావు? ధర్మరాలు ధర్మం తెలియదా అంటే ఆపదలో ధర్మం తెలియదు అన్నాడు. వాడు గురువంతుడు అసలే ఉద్యోగం చేయవాడు. మరంటే పర్పం చేస్తానంటాడు. ఏమాడతాం మనం? అందుకే పిలిచాను. ఏర్పాటు ఏర్పాటు ఏముంటారు ఎక్కడికి మనం వండుతామా? అట్లే పాత్ర పెట్టాలి. సరిపడితే అందరూ భోజనం చేసినాక ద్రౌపది కడిగి తుడిచి దాన్ని బోధిస్తుంది. మళ్ళీ తెల్లారి దూరేదాకా ఒక వ్యక్తి వరకు 12 దాటిందయా. 12 దాటితే నో ఫోటోలు తెచ్చి ఉండదు అన్నమాట. ఎలా మనం మాటిచ్చాము. ఆయన వచ్చారనుకోండి ఇల్లు మొత్తం పాలవులను. మరి ఈ సమయంలో ఎందుకు వచ్చాడు దుర్వాసుడు? స్వామిని ఆలోచించారా? వారే వచ్చారా? ఎవరన్నా పంపారా? చూడకపోతే ఏదో కొంచెం నాటకాలు ఉన్నాయి. ఇక మన వల్ల అయ్యేది ఏంటి? ఇప్పుడు ఒకసారి మా అన్నగారిని పిలుస్తాను. ఒకసారి స్వామిని పిలిచాడు. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. బట్టలు నవ్వుకుంటూ వచ్చాడు. బట్ట పడుకొని అమ్మ ద్రౌపది బాగా ఒక్క ఇంట్లో పోతానని చెప్పి చిన్నగా మాట్లాడతాను. నన్ను పిలిచావు కదా అక్కడ కూడా నాకు వాళ్ళ ఎక్కడన్నా అయినా నీకు గతమయ్యా ఇంకా మాయనా? నేను పిలిచిందే నేను కాపాడాలి. నాకు తెలుసు. ఒక్క ముద్ద పెట్టు, అది ఒక్క వెలుగు పెట్టుతాను. అందులో ఉండదయ్యా. శుద్ధి చేశాను, మంచిగా తుడిచాను, ఓర్మించాను. ఉంటుంది చూడు ఉండకపోతుందా? మీ ఆడవాళ్ళ అభిమానం ఎప్పటికీ బాగా క్లీన్ చేస్తామని అన్నీ ఉంటాయి నాకు తెలుసు చూడు. అందులో జోకులు నీతులు అదే అంటారు. శ్రీరామ్ నా కేవలం సౌభగ మతం అంటారు. మేము అందంగా ఉన్నామనే కాదు వారి గర్వం. మేము ప్రతి పని అందంగా చేస్తామని అంతా విచారణ చేస్తారు. అందంగా చేస్తామని గర్వం నామాలు కలుగుతుంటాం. అందులో ఉండి ఉంటుంది చూడవమ్మా. అన్నయ్య చెప్పాడు కదా సమాంతం కింద తీసి చూస్తే ఎవరు గారు వెంటబెడుతుంది. అన్నయ్య ఉన్నాయి నీకు చెప్పలేదా? ఉత్తరం గర్వం అందులో అన్ని ఉంటాయితే పని పవన్ కదా తీసి చేసి కడిగిపోయి మాంసం నోట్ చేసుకొని తురుపుతోస్మి అన్నాడు. అక్కడ 12 మంది వాడికి వదిలేరు. ఆయాసం అవుతుంది. ఈయన తురుపుతోస్మని భీమా ఒక దుర్వాసుతో వచ్చాడట. భోజనానికి వచ్చాడట. అంత సిద్ధంగా ఉంది. రమ్మని చెప్పుకోవాలి. స్వామి పోయి చెప్పుకోరా నువ్వు. నేనున్నారా పోయి చెప్పుకో. మాడగలుగులే
అని వాడి గదాలు వాడు పట్టుకొని బ్రహ్మాండంగా అయ్యా మహర్షి గారు నేనైనా వంట సిద్ధం ఉండదా పోయినని చేసి వంట సిద్ధంగా ఉందా అయినా కృష్ణుడు వచ్చారా పాపై ఇప్పుడు పట్టేశారు అయ్యా వచ్చాడు ఎంతసేపు అయింది ఇప్పుడే 2 నిమిషాలు ఏం చేశాడు 2 నిమిషాలు తిన్నాడు దాన్ని చెప్పిన పదనాము ఉత్తరపై తీయబోతున్నాం ఆలోచించండి అడవిలో ఉన్నా నగరంలో ఉన్నా విశ్వవర్మ అంటే ఏం చెప్పండి వస్త్రాలు కాపాడటమే కాకుండా అజ్ఞాతవాసంలో ఆయనే కదా అరణ్యవాసంలో ఆయనే కదా ప్రతి క్షణం వెంట ఉన్నాడు చివరికి ఎవరు ఒప్పుకోనటువంటి యుద్ధంలో సారథిగా పనిచేశాడు చాలా నీచమైన పని సారథ్యం వేరే వేరే సందర్భాలలో చేయవచ్చు కానీ యుద్ధంలో చేయకూడదు ఎందుకనా యుద్ధం చేసేవాడు సారథికి లెఫ్ట్ రైట్ అని డైరెక్షన్ ఎలా ఇస్తాడో తెలుసా నోటుతో ఇవ్వలేదు ఎందుకు నోరు ఎదురుగా ఉన్న వాడిని తిడుతూ కూర్చోవాలి నువ్వు నన్ను గెలుస్తావా నీకు అంత బలం ఉంది ఇప్పుడు వచ్చింది 10 సార్లు ఓడిపోయావు జ్ఞాపకం లేదు నీకు సిగ్గు కూడా లేదా మళ్ళా యుద్ధానికి వచ్చావు గెలుద్దామనే ఎవరైనా గెలిచావా నీ నాన్న గెలిచాడా నీ తాత గెలిచాడా నీ అన్న గెలిచాడా ఇది మొదలు వాడిద్దరు చేస్తారు ఇంకా అంటే వాడిని ఎదుటి వాడిని మానసికంగా బలహీనం చేసిన తరువాతే యుద్ధం చేసి ఓడిస్తారు అంటే నేను వీడిని యుద్ధం చేసి గెలవలేనేమో వాడుకోవాలి యుద్ధంలో నీకేది కొంచెం తప్పు కాదు కానీ నోరు ఆగ్రహం చేస్తుంది అందుకే శల్యుడు కాదని కర్ణుడికి జ్ఞాపకంలో ఉంటాడు కదా మీకు శల్యుడు ఏం చేశాడు కన్నా మనం ఎక్కడికి పోతున్నాం ఎందుకు అలా యుద్ధానికి పోతున్నాం ఆ యుద్ధానికి చేస్తున్నప్పుడు ఎవరి దగ్గరికి పోతున్నాం యుద్ధం ఎవరితో చేస్తాం ఎవరితో చేసిన ఆయన అర్జునుడితో నువ్వు ఇంత చేస్తావు గెలుస్తామని అదే ఎప్పుడైనా గెలిచావా చెప్పు ఒక మాట గోడ గెలిచావా గోడ గెలిచావా ఇంకో అప్పుడు గెలిచావా నువ్వు ఎప్పుడు గెలిచావని నువ్వు అర్జునుడు గెలుస్తావా నాకైనా నమ్మకం లేదు అవసరాన్ని కష్టాలు మరో మాట కన్నా ఏంటి ఆయన యుద్ధం మంచి రసవత్తరంగా ఉన్నప్పుడు నీకు అస్త్రాలేవి జ్ఞాపకం రావని పరశురాము చావలించాడు జ్ఞాపకం ఉందా మళ్ళీ ఏమైందిరా సగం యుద్ధంలో ఉండగా 10 ఎకరాలు భూమిలో పొందుతాయని జ్ఞాపకం ఉందా వారికి యుద్ధం చేస్తారని సడన్ అయిపోయాడు ఇది రాజనీతి ఎదుటి వాడిని బలహీనం చేసి ఉపయోగిస్తారు కాబట్టి నోరు ఊరుకోదు నోటితో రైట్ లెఫ్ట్ చెప్పలేడు పోనీ చేతులు తెలుస్తామా చేతులు ఆయుధాలే ఉన్నాయి ఇంకేం చెప్తాడు ఖాళీగా ఉన్నాయి ఓన్లీ కాళ్ళు అందుకే యుద్ధం చేసేవాడు రైట్ కుడివైపు పోవాలంటే తన కుడి కాలి బొటన వేలును సారథి యొక్క కుడి భుజాన్ని తొక్కుతాడు ఎవరికి పోవాలంటే ఎడమ కాలు బొటన వేల భుజాన్ని అంటే 18 రోజుల యుద్ధంలో కృష్ణుడికి 2 భుజాలు కాయలు తగ్గుతాయి ఆలోచించండి అంత నీచమైన పని కూడా సంతోషంగా చేసి నాకు అన్ని పేర్ల కంటే పార్థ సారథి అన్న పేరే గౌరవము అన్నాడు కదా మరి ఇది ఆద్యం కదా అనుమానం అందుకే తిరగుడయాయి చెప్పబుడయాయి తిరగుడయాయి ఆద్యము ఉంది నిజాయితీ ఉంది నిజాయితీ ఉన్నంత మాత్రాన అమాయకత్వం ఉన్నదని అనుకోకండి ఆహ్వన ముంచుకొచ్చిన నాడు ఎంత గొప్ప శత్రువునైనా తుదముట్టించగల బలం ఉన్నవాడు కదా రాముడు
సుబ్బడు అడిగితే మొత్తం చెప్పాడు స్టోరీ. తల్లిదండ్రులు, మహారాజు, భార్యలు, పిల్లలు ఇవన్నీ చెప్పాడు. అదే రాముడు కడదూరునాలు చూస్తే మిగలకుండా కనిపించాడు. రెండు ఉన్నాయి. నిజాయితీ ఉంది, దాంతో పాటు రక్షణ కూడా ఉంది, బలం కూడా ఉంది. ఏ బలం? దేహబలం ఉంది, మనోబలం ఉంది, వృత్త బలం ఉంది. అంటే నడవాలి. కృష్ణ పరమాత్మ ఎంత నిజాయితీ గలవాడు, ఎంత పరిశుద్ధమైన ప్రవృత్తి గలవాడు ఆలోచించడా. అంటే భారతంలో ధర్మరాజు రాజు అయిన తర్వాత అశ్వమేధ యాగం చేశాడు. చాలా మందికి తెలుసుంటుంది అశ్వమేధ పర్వం ఒకటి. అశ్వమేధ యాగం చేసినప్పుడు మొదలు ఏం చేస్తారు? గుర్రాన్ని వదిలిపెడతారు. అది మొత్తం భూమండలం తిరిగి వస్తుంది, తిరిగి రావాలి. తిరిగి వస్తే యాగం చేయాలి. అంటే ఆ అశ్వం ఎవరితో, ఎవరు యాగం చేస్తున్నారో, ఎవరు వదిలిపెట్టారో, అశ్వం వెంట ఎవరు కాపలాగా ఉన్నారో ఇవన్నీ చేస్తుంటాయి. సార్ ఒకటి బంగారు రేపు ఉంటుంది. ఇవన్నీ రాసి ధర్మరాజు అంటే యజ్ఞము చేసే వారికి మీరందరూ అతని ఆజ్ఞను పాలించేవారైతే ఈ అశ్వానికి కానుకలిచ్చి సాగతోలండి. మేము వీరులను అతన్ని ఎదిరిస్తామనుకుంటే అశ్వాన్ని పట్టి కట్టేయండి. అశ్వం పెట్టి వస్తున్నారు దుర్రాక్షసులు. చాలా మంది అలా వదిలిపెడతారు. పట్టుకున్న వాళ్ళని విడిచారు. వాడు గెలిచి తీసుకొని రావాలి. అలా మొత్తం భూమండలాన్ని గెలిచిన తరువాతే యజ్ఞం చేయాలి. అశ్వమేధ అశ్వమేధ. అలాగే దీన్ని కూడా పంపించారు. ముఖాన రాజా విదుంచే రాజమండల విదుంతుల మూర్తి యుధిష్ఠిర క్రతోత్సర్జితమైన ఈ హయవ కంసము క్రమణ అంగరక్షగా అర్జునుడే గురించి జలాక్షుడి గెలిచిన తోడు విక్రమో పంచ వీరి భట్టుడు రయమున వీరులు తాత్రేయగలిగిన. ఏమర్థం? ధర్మరాజు యాగం చేస్తున్నాడు. ఈ అశ్వం వెంట రక్షణగా అర్జునుడు వచ్చాడు. ఎలాంటి వాడు? శంకరుణ్ణి, నిజలాక్షుడిని గెలిచిన తోడు. శంకరుణ్ణి గెలిచిన అర్జునుడు ఈ వెంట ఉన్నాడు. మరి అదిగా నమస్కారం చేసి పంపండి. మేము వీరులము అనుకుంటే పట్టండి. సరే ఎదురో పడ్డాయి అనుకుంటే ఇలా తిరుగుతుంటే ఓ సముద్ర పురాణ పట్టణానికి వచ్చింది అశ్వం. అదే రాజుగారి సేవకుడు చూశాడు. ఆంజనేయ రాజుగారి సేవకుడు చూశాడు మొట్టమొదటి. వారికి అర్థం కాదు. చివరిని మాత్రం వీరులు కలిగిన దీని పట్టుడు ఉంది. నేను మరా వీరుడు కదా, వీళ్ళే వీరుడా అదే కట్టేయలేకపోయాను. తప్పేంటి వాడికి? వాళ్ళ ఊళ్ళోకి పోయి రాజా మహారాజా గారు ఇలా గుర్రం వచ్చిందండి, ఏమో మాకు అర్థం లేదు, రాజు దాని మీద చివరి మన వస్తాం అనుకున్నట్టు వీరులు ఉంటే దీన్ని పట్టండి అన్నారు. మనం వీరులను వెళ్ళి పట్టి కట్టేశారు. అనుకోని చేశారు. నువ్వు రాజు పెట్టాను. సరే గుర్రాంప ఎవరు అదని చూసాంప పోయి చూస్తే ముఖం చూస్తే గుర్ర ముఖం ధర్మరాజు యాగం చేస్తున్నాడు. అర్జునుడు తెలిసి ధర్మరాజు వెళ్ళడాన్ని అర్జునుడు నాన్న తండ్రి గారు వచ్చారు. వెంట నాన్నగారు యాగం చేస్తున్నారు. ఎవరి? బొగ్గులు వాహనుడు అంటారు. ఉదూచి చిత్రాంజలి అంటానే కేతుడు యొక్క కుమార్తెలు వారు. అర్జునుడు తీర్థయాత్రలకు వచ్చినప్పుడు ఈమె వరించి వివాహం చేస్తుంది. అలాంటి మహానుభావుడి కుమారుడు. ఊరి పిచ్చి వాడు ఎంత పని చేసేవాడు నాన్నగారు వచ్చారా గుర్రం మీద. పెద్దనాన్నగారు ఏం చేస్తున్నారు? మర్యాద కాదు పద పెట్ట అందరి మంత్రులు సామంతులు వాళ్ళని పిలిచి కానుకలు రత్నాలు వైద్యాలు ఆని తీసుకొని వచ్చి ఎదురుగా స్వాగతం చెప్పి అది కాకి తప్పించి సాష్టాంగపడి నాన్నగారు నేను పరానా మా వారికి చేసేట గుర్రం పెట్టాడు, క్షమించాడు. అర్జునుడు తెలియక అంటే ఏం తెలియక, నువ్వు వీరుడు కావని తెలియక, యుద్ధం లేవని తెలియక.
అన్నయ్యారు మన భజన ఇంతండి వీరత్వం ఎందుకు అర్థేసేందుకు మీరు మీ దాంట్లో ఒకటే కదా మనం కలిసి వేరే వాడిని ఓడించాలి కానీ మనలో కాలుండేది అది ధర్మం కాదు. అలా ఏమోరా ఒకసారి సవాల్ చేసి పట్టి మళ్ళీ భయపడి వినిపించేవాడు నా కొడుకేంటి వచ్చేట అవకాశం. అడిగాడు నాన్నగారు, మీరు నాన్నగారు కాబట్టి నన్ను ఏమన్నా మీకు ఇష్టం, కానీ మీరు నేను మీ కొడుకు కాదు అంటే ఆ మాట నా దాకా పోదు మా అమ్మ దాకా వెళ్తుంది. సరే మీ కొడుకు కాదు చూడండి గారు. ఘోరమైన యుద్ధంలో అర్జునుడి సైన్యం మొత్తం ధ్వంసమైంది. ఒక్కడు మిగిలారు. నాన్నగారు ఒప్పుకుంటారు ఎక్కడైనా మీ కొడుకుని ఇంకేమైనా డౌట్ ఇప్పుడు ఒప్పుకుంటే పిలిచేది మాట్లాడేది ఇంకో బాధ ఇస్తే ఆయన తలకాయపోయింది మిగిలిపోయింది. ఇంటికి వచ్చి అమ్మ ఇలా జరిగింది అన్నారు రచించారు. అన్నయ్య తలకాయ తీసేసారు. భారత్ మహావీరుడు చాలా గొప్పవాడు. నాన్నను చంపాయని అమ్మ పెట్టిన గొప్పవాడు గొప్ప ఒప్పుకుంటారు కదా, చాలా గొప్పవాడు. కంగారే వెళ్ళి భయపడుకో, పాతాల్లో గొప్ప తాతగారు ఉంటారు ఆచార్యుడు. ఆయన దగ్గర సంజీవమణి ఉంటుంది, తీసుకొని వచ్చి అది ఇస్తే మళ్ళీ వస్తుంటాడు. ఏం కంగారు వెళ్ళిపో, మీ బిడ్డ పంపించిందని ఇస్తున్నాను మొదలు అడుగుతాడు. పెట్టుబెట్టు ఏదంటే ఈ బిడ్డ మొదలు ఒప్పుకోలేదు. అమ్మ అలాగేనమ్మా ఒకటి తీసుకొని వెళ్ళిపోయాడు. దానికి తాతలు చూపెట్టాడు. అదే నాన్న నా చేతిలో పడడానికి ఇచ్చాడు. అతనిస్తే అతని పరివారం అంతా అటగించింది. భూలోకానికి సంజీవి వెళ్ళవద్దు, మేము ఒప్పుకోం. అతని తిరిగి నాన్న చూసావు నన్ను ఏమంటావురా, నీకు శక్తి ఉంటే తీసుకొని పోవాలి. అదే మీరు పర్మిట్ చేస్తే నేను అర్థం చేస్తాను. నా శక్తి కావాలని చూపుతాను. మహావీరుడు అతను రుద్రవర ప్రసాద్ సామర్థ్యం ఆందని చలదేసి తీసుకొని ఈ ఓడిపోయిన వారిలో ఓ 4 సర్పాలు ఉన్నాయి. దుర్యోధన, దుశ్శాసన, రైనిద్దరు మహారాజు. ఈ నలుగురు వెళ్ళి ఎవరికి రాకముందు అమాంతం వెళ్ళి అర్జునుడి శిరస్సు కాస్త ఎత్తుకొని వచ్చి ఒక పాత్రలు ఎక్కడో రాసి పెట్టేసి ఆయన కాపలా పడుతున్నారు. వీళ్ళు పైకొచ్చి చూస్తే అలాగే లేదు. దగ్గర అన్ని ఏం చేస్తుంది ఉంటే అనుకోవచ్చు, ఏమేం చేస్తుంది. అప్పుడు ఏంటి తల్లి ఇప్పుడు నానా అయితే అయిపోయింది అంతా తెలుసుకున్నాను. సరిగ్గా ఇదే సమయంలో సుభద్రకు దుస్వప్నం వచ్చింది. కృష్ణ అన్నా ఇలా జరిగింది, మరి ఏదో మీ బావకు ప్రమాదం ఉన్నట్టున్నది, నాకు ఇలా కళ వచ్చింది. అలాగంటావా, ఇంత ఏమంటారు ఏమంటారన్నా పోయేస్తానంటున్నాడు. సరే కొనున్నారు. నకులుడు, సహదేవుడు, భీముడు, కౌరవులు తప్ప యజమాని రాకూడదు దగ్గరికి. అతనికి ఏ దీక్ష ఏదో ఉంటారు. అంతకి ఆనందాలు పెంచి దాని ఆ మాత్రం ఇక్కడ తీసుకొచ్చాడు. చూస్తే ఉత్తమ మండే తరకాయ లేదు. సుభద్ర వచ్చిన భీముడు, నకులుడు, సహదేవుడు అందరూ వేస్తున్నారు. అందులో వాళ్ళు కృష్ణుడికి ఏమైనా వేసాడు. అంత ఏమో నవ్వొచ్చింది దేవుడికి. నీకే చెప్తున్నావు బాబా, నాకే పోవా ఇదే కమరా అన్న బావ కాదు అన్నట్టు. పిల్లలంతా పోతే ఏది అర్థమడు ఏదైనా మీరే ఏదో నాకు ప్రేమ లేదా నాటగా గుడ్డే పెట్టాయా నువ్వు కాపాడే వాళ్ళ గుడ్డు పెట్టాను. ఓ అవును లేదు ఏం కావాలి అంటే అన్నయ్య సాగు భరించా బావగారి లేదు, పెద్ద సమస్య వచ్చింది. ప్రయత్నించంటే చక్రం తీసుకొని నేను అస్కలిత బ్రహ్మచారినైతే, సత్యవాక్య దురంధరుడనైతే, ధర్మాన్ని ఏనాడు తప్పని వాడనైతే ఈ చక్రం వెళ్ళి అర్జునుడి శిరస్సు తీసుకొని రావాలి. వదిలేడు బతికాడు. మరి మనకు డౌట్ ఏదైనా ఉంటాయంటే 16,000 మంది భార్యలు, 25 లక్షల మంది గోపికలు, 8 మంది ముఖ్యమైన భార్యలు. ఇంతమంది ఉన్న కృష్ణుడు
అస్ఖలిత బ్రహ్మచారి. మన చెప్పాను జ్ఞాపకం, నెమిలి పీంచాన్ని ధరించింది అందుకోసమే చెప్పాను, గుర్తుండలేదు. అతనికి ఎలాంటి స్త్రీ శరీరంతో సంబంధం లేదు. ఏనాడు కృష్ణుడు అబద్ధం ఆడలేదు. శారీరకమైన సంబంధం లేకుండా కూడా సంతానం కలగవచ్చని మనం చెప్పిన వారెవరు? నిరూపించండి. కాబట్టి మరి కృష్ణుడు నిజాయితీ ఉన్నవాడా లేనివాడంటే, అందువల్ల చెప్పముడయాయ్ పిల్లరుడయాయ్ చెత్తాకు వెప్పం కొడుకు విమలాయ్, శత్రువులకు ఒడుపు పుట్టించేటువంటి పరిశుద్ధుడు స్వామి. అదే కదా, శత్రువును సంహరిస్తాడు, శత్రువు యొక్క దోషాలను పోగొడతాడు, పాపాలను పారగొడతాడు. కోపము పాపం మీద కానీ పాపం చేసిన వాడి మీద కాదు. శిక్ష ఎవరికి ఇవ్వాలి? తప్పు చేసిన వాడికి. పాపాన్ని కావండి, పాపిని కాదు. దోషాన్ని తీసేయండి, దోషిని కాదు. తప్పు చేసిన వాడిని తప్పు తొలగిస్తే వాడు మంచివాడే కదా. దుర్మార్గుడిలోని దౌర్జన్యాన్ని తొలగించండి, వాడు మంచివాడే కదా. అందుకే శత్రుత్వం అనేది స్వామికి ఎవరికి లేదు. తనను శత్రువుగా భావించిన వారికి కూడా తాను చాలాసార్లు నీతి కూడా ఇచ్చాడు మహాత్ముడు. అందువల్ల అతను ఎలాంటి విమల పరిశుద్ధుడు. స్వార్థం లేదు, ద్వేషం లేదు, కోపం లేదు, వైరం లేదు, హింస లేదు, పక్షపాతం అసలే లేదు. ఎవరు తప్పు చేశారో వారి మీద నిగ్రహం, ఆ తప్పు మీద నిగ్రహం. ఎవరు ధర్మంగా ఉన్నారో వారి మీద నిగ్రహం. అందుకే స్వామి విమల. ఇప్పుడు ఇంతవరకు మనకేం చెప్పారు? స్వామి వారి యొక్క కళ్యాణ గుణాలను వర్ణించారు. వెంటనే వర్ణించబడేది అమ్మవారి యొక్క సౌందర్యాన్ని. నేను చెప్పుకున్నాను కదా, అమ్మవారి యొక్క ఉన్నతములైన దృఢమైనటువంటి స్థానముల సౌందర్యాన్ని వర్ణించారు. ఎందువల్ల? స్థానముల సౌందర్యంతో పరమాత్మ అమ్మకు వశమవుతాడు. అయితే లాభం ఎవరికి? మనకు, మన పిల్లలు కదండి. అంటే నువ్వు చెప్పినట్టే ఇంకేం చేస్తా లేకుంటే కాదు. అంటే ఆయన అక్కడ ఇక్కడ ఉంటే పిల్లలు ఏముంటారు? భార్యాభర్తలు ఎందుకు అనుకూలంగా ఉండాలి అంటే పిల్లలు దుర్మార్గులు కాకుండా ఉండడానికి అన్నాడు. కాదు, భార్యాభర్తలు నిరంతరం కొట్లాడుతుంటే పిల్లలలో క్రౌర్య ప్రవృత్తి పెరుగుతుంది, మంచి మీద నమ్మకం పోతుంది, ప్రేమ సౌహార్దం స్నేహం తొలగిపోతాయి. వారిద్దరూ బాగా ఉంటే ఓహో ఇలా ఉంటారేమో, సంబంధం అంటే ఇదేమో, స్నేహం దీన్నంటారేమో, అనురాగం దీన్నంటారేమో తెలుసుకుంటారు. వారిద్దరూ కొట్లాడుతున్నారు అనుకోండి, ఓహో ఇలా ఉంటారేమో భార్యాభర్తలంటే అనుకుంటే ఇంకా ఏం లేవు. అన్యోన్యాలుగానే ఉన్నటువంటి దంపతుల పిల్లలు పరిశుద్ధులవుతారు, సమాజాన్ని తీర్చిదిద్దేవాళ్ళు అవుతారు. శాస్త్రం దానికి కొంతకాలం స్త్రీ సౌందర్యం పురుషుణ్ణి ఆకర్షిస్తుంది, పురుషుని యొక్క నిజాయితీ స్త్రీని ఆకర్షిస్తుంది. సౌందర్యం కోసమే సౌందర్యాన్ని ఆస్వాదిస్తే అలాంటి భర్తను ఏ భార్య ఆదరించదు. ఎందువల్ల? ఇంతకంటే గొప్ప సౌందర్యం కనబడితే అందుకే నిజాయితీ కావాలి. అంటే ఒకటే భార్య కాబట్టి అమ్మ యొక్క స్తనముల సౌందర్యాన్ని వర్ణించి సెవ్వాయ్ దొండ పండు వంటి పెదవి, తీయనైన పెదవి. పెదవి తీయనంటే పెదవే తీయకుండా అర్థం కాదు. ఒక కథ చెప్తాను మనం పురాణాల్లో, కాస్త హాస్యమైన కథ. ఏదో కూలీల పని
చేసుకుంటుంటారు, ఉంటారు వస్తుంటారు మహానుభావులు, అలా పని చేస్తున్నారు ఉంటున్నారు. ఓ 16 ఏళ్ల పిల్లవాడు ఇలాగే తాతయ్య గారి కూర్చో ఏదో మాటలు మాట్లాడుతున్నారు, కథ చెప్తున్నారు, నవ్వుతున్నారు. అందులో అతరామృతం, పెదవి చాలా తీయగా ఉంటుంది, పెదవి ముందు పెట్టుకుంటే పెదవిలో నుంచి అమృత కాల వస్తుంది, తీయని రసం వస్తుంది. తాతగారు పెట్టాడు. ఒక వాక్యం పిల్లవాడికి ఎలా మరి నమ్మాలి, దీన్ని చూడాలి కదా, ఎలా చూస్తాను, ఎవరు ఒప్పుకుంటారు? పాపం పొదుగులు కూలి చేసి ఎవరో ఒక అమ్మాయి ఒంటరిగా ఒడలవాడు అంటారు కదా, ఒక పడుకొని ఉంది, పెదవులు ఖాళీగా ఉన్నాయి కదా, ఒకసారి పెదవిని నాటి చూస్తాను తీయగా ఉంటుందేమో అని వెళ్ళిపోయాయి. ఎలా ఉంటుందండి? వంటల పని చేశారు, చవరగైతే మొత్తం ఉప్పు పేరి మహా ఉప్పు పెట్టి అని బయట పెట్టారు. తాతగారు ఇలా అన్నారు ఏంటండి మీరు? పిచ్చివాడా, అధరామృతం అంటే పెదవి తీయగా ఉండదురా, పెదవి నుంచి వచ్చే మాటలు తీయగా ఉంటాయి. తీయగా మాట్లాడే వారి పెదవి తీయగా ఉంటున్నాడు అంటారా? అలాగే తాతగారు ఎందుకు నాయన ఏమైనా టెస్ట్ చేసేవాడు అనుమానం వచ్చింది. ఏమైనా చేశావా? అది అర్థం ఏదేనండి, మీరు తీయగా ఉంటున్నారు కదా, ఉంటుంది ఏమని చూశాను, ఇది ఉప్పగా ఉంది, అర్థమైంది కదా, మరి జన్మలో అలాంటి పని చేయడం బాబు ఎదుర్కొంటే శాస్త్రం. అలాగే మరి అమ్మవారు పెదవి తీయగా ఉందంటే అర్థం ఏంటి? చాలా తీయగా మాట్లాడుతుంది. ఎవరితోటి? ఎవరితోటే మాట్లాడు. భర్తతోటే కాదు, తనను ఎత్తుకొని వచ్చిన రావణాసురుడితో కూడా తీయగా మాట్లాడింది. ఏమని? ఇక సంతోషవాసండి సతోవనాన్ని వర్తసి తథాహి విపరీతాకే బుద్ధికి ఆచారవర్తిత. నాయన రావణ, ఇంత పెద్ద లంకలో మంచివారే లేదా? ఉన్న మంచివారి మాట నీకు వినటం లేదా? నీకేం తెలుసంటావా? నీ బుద్ధి ఆచారానికి విరుద్ధంగా ఉందిరా. ఆచారం తప్పిన బుద్ధి అంటే పెద్దల మాట వినటం లేదు. అయినా సరే నేను మాట చెప్తాను విను. మిత్రం ఔపరీకం కర్తం రామస్థానం పరీక్షత పదంచానించత ఘోరం ప్రయాసౌ పురుషర్షవ. రాముడితో స్నేహం చేయని నీవు మంచి సాగు సావాలంటే, ఘోరమైన సాగు సాగకూడదనుకుంటే రాముడితో మైత్రి చెయ్యి. అదేంటి ఘోరమైన సాగుకి? గౌరవం పొందిన చోట అవమానం పొందితే ఏమవుతుందండి? ఘోరం కదా. రావణాసురుణ్ణి రథము, అశ్వములు, సారథి, ధ్వజము, కిరీటము, కవచము, తనువు అన్ని ఇరగొట్టి నిలబెట్టి పదుకో అన్నాడు. ఏం సాగు? ఘోరం కదా. ఇలాంటి సాగు వద్దంటే వాటితో ఫ్రెండ్షిప్ చేయము. మరి మిత్రుడు చేసుకోమని శరణందే. ఎందుకంటే శరణుడు అంటే మీ వాళ్ళు గొప్ప, నేను తప్ప అంటాడు. నువ్వు వాళ్ళతో ఆడలేకపోయి శరణుడు బయట. ఘోరమైన సాగు సాగొద్దు అన్నా వాడే దిక్కు నీకు విదిత ప్రతి సర్వజ్ఞ శరణాగత వత్సర తేన మైత్రి భవతుతే. ఇది జీవితం ఇచ్చేసి నువ్వు బతకాలన్నా వాటితో మైత్రి చేయాలి, మంచి సాగు సావాలన్నా వాటితో మైత్రి చేయాలి. తనను ఎందుకొచ్చి బాధిస్తున్న రావణాసురునితో కూడా ఇంత తీయగా మాట్లాడింది సీతమ్మ. అందుకే రాముడు అంటాడు, హనుమంతుడు చెప్తుంటే, మధురాలాప హిమాహ మమకామిని. నాకు ఇలాడు మధుర, ఆమె తీయది. మధుర ఆలాప, ఆమె మరీ తీయగా మాట్లాడుతుంది. చెప్పు ఏం చెప్పిందో. ఏదైన తను జీవించే వెంటనేన ఆతురోయట. రోగి మందుతో బతికినట్టు ఈ నెల రోజులు నేను ఆమె మాట్లాడిన మాటలను తలుచుకొని పడుతున్నాను. సన్నని నడుము కలిగినటువంటిది. అలాంటి నవ్విన నంగాయ నీలాదేవి పరిపూర్ణురాలా తలుచుకుందేమమ్మా. ఏం చేయాలి? మేము స్నానానికి పోతున్నాము, మాకు విసరకర్ర, ఒక అద్దము, అలాగే వాటితో పాటు నీ భర్తను కూడా ఇచ్చి మమ్ములను స్నానం చేయించు.
ఇది ఎక్కడ కోసండి? ఏమమ్మా ఏం కావాలి? నీ భర్త కావాలన్నా ఇస్తారండి. భర్త కావాలంటే ఈ సెగలు ఇస్తారు, అద్దరు ఇస్తారు, కావాలంటే రెండు ఇంకేమన్నా ఇస్తారు. కావాలి ఇల్లు ఎవరు ఇస్తారు? నీ భర్త నాకు కూడా ఎవరు ఇస్తారు? మీరు అడుగుతున్నారు వీడు అంటే ఆయనే ఒక కానభర్త కాదు, మనందరి భర్త కాదు. అడిగింది ఎవరిదండి? కృష్ణుడు. ఆయన ఎవరు భర్త? మనందరి భర్త, లోక భర్త. ఇంకా వేరే అర్థం చెప్తాం మనం ఇప్పుడు. అంటే మనము సమయం కాస్త అయిపోతుంది కాబట్టి ఈ భాషణం ఈ అర్థం అయిపోయింది అనుకుందాం. అనుకోవాలి, అయిపోదు. వరే చెప్పాను మీకు. ఇప్పుడు 33 అమలకు ముడిచెను కప్పంతకు కలియే తుయదాయి. గురువు గారిని చెప్తున్నారు. గురువు గారు కూడా 33 దేవతలకు వచ్చినటువంటి ఆపద పూర్తిగా రాకముందే తాను వెళ్లి శత్రువులను సంహరించి వారిని కాపాడుతాడు. ఎవరండి 33? ఎవరి దేవతలు? దేవతలు రాక్షసులు ఎక్కడో లేరు, మన శరీరంలోనే ఉన్నారు. మన శరీరంలో 2 భాగాలు ఉన్నాయి, దైవీ సంపదని, ఆసురీ సంపదని. మంచి గుణాలు, మంచి గుణాలన్నీ దైవీ సంపదలు, చెడు గుణాలన్నీ ఆసురీ సంపదలు. చాలా రహస్యం. పురాణాలు చేస్తారంటే పెద్ద ఏవో కాదు, మన నిత్య జీవితంలో మనం ఆచరించే వాటినే మనకు అర్థమయ్యే రీతిలో పదాలు పనులు చెప్పారు. ఇప్పుడు మనకు 33 గుణాలేమిటి? భగవద్గీతలో దైవాసుర సంపద్విభాగ యోగమని ఒక అధ్యాయం ఉంది. చాలా మంది చదివి ఉంటారు, విని కూడా ఉంటారు. అందులో యో మద్భక్త సమే ప్రియ, యో మద్భక్త సమే ప్రియ అని మకుటంతో భగవంతుడికి భక్తులు ఎవరో వారికి ఉండవలసిన గుణాలు ఏమిటో చెప్పారు. సరిగ్గా లెక్క పెట్టుకునేవి 33 ఉన్నాయి. అనపేక్ష, శుచి, దక్ష, సర్వాధికారం చెప్తాను. ఈ 33 గుణములే 33 అమరుడు. ఎందుకు అమరుడు? శరీరం పోయినా, ఒక వ్యక్తి పోయినా మనం ఆ వ్యక్తి యొక్క గుణాలను మర్చిపోతామా? ఫలానా వాడు మంచివాడునేనండి, ఫలానా వాడు చెడ్డవాడునేనండి. వాడి శరీరం పోతుంది, వాడు పోతాడు, వాడి గుణాలు అవి అమరములే కదా. నిరంతరం గుణములు అమరములే. కాబట్టి ఈ 33 దైవీ సంపద పనికొచ్చేటువంటి గుణములకు ఆపద అంటే కామము, క్రోధము, మోహము, లోపము, ఆశ, పాతకము ఇలాంటివన్నీ అడ్డు వచ్చి ఆ గుణాలను తొలగించక ముందే ఆచార్య మీరు వచ్చి ఆ దుర్గుణాలను తరిమి వేసి మమ్మలను కాపాడేటువంటి బలాఢ్యుడా, దయామయుడా. ఇలాంటి దుర్గుణములకు ఒడుపు పుట్టించి ఈ మన దేహం నుండి తరిమేసేటువంటి మహానుభావ. గురువు గారికి కూడా చెప్పబడయాయి, పిల్లలుడయాయి. ఆద్యం ఉంటుంది గురువు గారికి. ఒకసారి స్వామి శిష్యతేహం శాధిమాం త్వాం ప్రపన్నం, నేను ఈ శిష్యుడిని నన్ను కాపాడని శరణు విడిచే వాడికి కావలసిన సకల సద్గుణములను అందించి ఉత్తమం చేస్తారు గురువుగారి కదా. గురువుగారికి నిజాయితీ ఉంది. దుర్గుణాలను, ఆసురీ సంపదను ఓడించే బలం కూడా ఉంది. కాబట్టి పూర్వపాదంతో గురువు గారి యొక్క గుణాలు చెప్పుకున్నాము. ఇక 2వ భాగంతో మనం నేను చెప్పుకున్నాను, జ్ఞాపకం అనుకుంటాను. స్థాన గురువు అంటే పరభక్తి, పరమభక్తి. దర్శనంతో పరాభక్తి, పరజ్ఞానంతో సంగమ, పునర్విశ్లేష వీరుత్వం పరమాభక్తి విద్యతే. దర్శనంతో పరాభక్తి, పరమాత్మను మన కనుల ఎదురుగా కూర్చోబెట్టుకొని చూస్తున్నామనేటువంటి నిరంతర భావన తార సంతతి ఉంటే దాన్ని పరభక్తి అంటారు. అలా చూస్తున్న పరమాత్మతో మనకు వియోగం ఏర్పడుతుంది.
అవుతుందో ఏమో అని భయపడతాను చూడండి, ఆ భయాన్ని పరమభక్తి అంటారు. ఈ రెండు స్థానముల యొక్క సౌందర్యం. తర్వాత ఏమది పెదవి అన్నాడు. పెదవి ఏంటి? ఎరుపు ఉంటుంది. ఎరుపు ఏది గుర్తు? అనురాగాన్ని గుర్తు. ఎవరి ఎందు? భగవంతుని ఎందు. భగవంతుని ఎందు ప్రేమ ఏమంటారు? భక్తి అంటారు కదా, ప్రీతి అంటారు. ఈ పెదవి అంటే పరమాత్మ ఎందు ప్రీతి. తర్వాత ఏం కావాలి? నడుములు అన్నాం. నడుము అన్నాం. మనం చెప్పాను అప్పుడు అనుకుంటాను. నడుము ఎలా ఉంటుంది? ఉన్నట్ట లేనంట అనుకునేలా ఉండాలి. అంటే నడుము సన్నగా ఉండుట పురుషులకు కానీ స్త్రీకి కానీ సౌందర్యం. జగజాతాక్షుడు సింహవక్షుడు రమణవక్షుడు అంటాడు పోతన. ఎలా ఉన్నాడు పురుషుడు అంటే సింహవక్షుడు. సింహం నడుములాగా సన్నగా నడుము ఉండేవాడు అర్థం. మరి ఉండి లేనట్టు ఉండాలి కాబట్టి నడుము అంటే వైరాగ్యము. భక్తి కావాలి, ప్రీతి కావాలి, వైరాగ్యము కావాలి. ఈ మూడు మాకు ఆచార్యవర్య ప్రసాదించండి. దీని తర్వాత ఇంకో రెండు కావాలి. ఏమిటది? అర్థం కావాలి, విష్ణుకర్ణ కావాలి. కొంచెం ఆలోచించండి. అర్థం స్నానం చేసిన తరువాత కావాలా, స్నానం చేసే ముందు కావాలి కదా? మరి ముందే అవుతున్నారు. అర్థం ఉదయంగా ఇచ్చి స్నానం చేయించడం అంటున్నారు. ఏం రహస్యం అంటే మనం అనుకునే అర్థం కాదన్నమాట. మరి స్నానం అంటే ఏంటి? భగవత్ సంశ్లేష, పరమాత్మ యొక్క కలయికే స్నానం. భగవంతుడిని కలవాలనుకునే వారికి ఉండవలసిన అర్థం ఏమిటి? అర్థం అంటే అదేంటి? మన ముఖాన్ని ఉన్నది ఉన్నట్టు చూపుతుంది. కొందరు మహానుభావులు ముఖం బాగాలేక అర్థమంతా మురికి అంటారట. మురికి అర్థంటే అంటే ఎలా ఉంటే అలా ఉంటుంది అర్థం. మన స్వరూపాన్ని చూపేది అర్థము. మన స్వరూపం అంటే జీవుడి యొక్క స్వరూపం. ఎలాంటి వాడు జీవుడు? పరమాత్మకు దాసుడు కదా. జీవాత్మ పరమాత్మకు దాసుడు. ఈ అర్థాన్ని చెప్పేది ఏంటి? ఓంకారం, ప్రణవం. అర్థం అంటే ఏంటి? ప్రణవం. దాని తర్వాత విసనకర్ర అన్నారు. ఇదంటే ఏమిటండి? విసనకర్ర రెండు వైపులా గాలి వస్తుంది కదా. ఇటు వస్తుంది, అటు వస్తుంది. ఆ పక్క ఇటు వస్తుంది, ఈ పక్క ఇటు వస్తుంది. రెండు పక్కల గాలి వచ్చేది విసనకర్ర. ఒక పదము రెండు పక్కల అన్వయించి మంచి అర్థాన్ని ఇస్తుంది. ఏంటది? మధ్యలో ఉన్నది. అంటే ఓం తర్వాత. ఓం తర్వాత ఏముంది? మంత్రం వల్ల నమః. మంత్ర బ్రహ్మని మధ్యమైన నమస పుంసస్వరూపం గతి. మధ్యన నమః నుండి ఓరోని దోషాలను నారాయణుడు దోషాలను పోగొడుతుంది. అంటే మనకు అక్కడ కాదు, మనం పరమాత్మకు మాత్రమే దాసులము. పరమాత్మ కంటే భిన్నమైన వారికి కాము. పరమాత్మ మాత్రమే మనకు రక్షకుడు, ఇంకొకడు కాదు. ఇలాంటి అర్థాలన్నీ ఇచ్చి మన దోషాలను పోగొట్టేటువంటిది, మన శ్రమను పోగొట్టేటువంటి విసనకర్ర నవపదము. తర్వాత ఏం కావాలి? మూడోదేంటి? నారాయణ. పూర్వనారాయణ. వాళ్ళ పత్యవరు ఆయన. అంటే గురువు గారు తిరుమంత్రాన్ని మాకు ప్రసాదించండి. నీ భర్త నీ భర్త అంటే నీ భర్తను నాకేమని కాదు, మనందరి భర్త అయినటువంటి నారాయణ శబ్ద వాక్యుడిని మాకు అందించి అతనితో మమ్మలను కలపండి. అంటే మోక్షం ప్రసాదించండి. పరమాత్మ సాహిత్యాన్ని, పరమాత్మ సాన్నిధ్యాన్ని, పరమాత్మ సాన్నిధ్యాన్ని ఇవన్నీ ప్రసాదించి మా శ్రమలు పోగొట్టి, మా దుఃఖాన్ని పోగొట్టి మాకు ఆనందాన్ని కలిగించండి. ఇది మనకు యజ్ఞాన్ని కూడా బహుశా సమయంలోనే పూర్తి చేశాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనం పాఠాన్ని అనుసంధానం చేద్దాం. 30
மூவர் அமரர்க்கு முன் சென்னோ கப்பம் கவிர்க்கும் கரியே துயிலாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கும் வெப்பம் கொடுக்கும் விமலா துயிலாய் செப்பன்ன வெண்முறை செவ்வாய் திருமரங்கள் நப்பின்ன நன்காய் இரவே துயிலாய் உக்கமும் கற்றொழியும் தந்து உண்மனாரனை இப்போதே